भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामिनिति नामिने। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ శ్రవణ కీర్తన మహోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ చాలా ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం. అందరికీ చాలా ధన్యవాదాలు. మరి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాస సమయంలో మనం పురాణ శాస్త్రాల నుండి ఒక అత్యంత ప్రాచీనమైనటువంటి పవిత్ర గాథ ఒకటి మనం ఈరోజు చర్చిద్దాం. అయితే మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే, మనం ఇది సజావుగా జరగాలి అంటే మీ అందరి జేబులో ఒక వస్తువు ఉంటుంది చూడండి, ఇలాంటిది ఒకటి. అంటే దీనికంటే పెద్దదే ఉంటుంది అందరి దగ్గర. కాబట్టి అందరూ ఒకసారి దాన్ని బయటికి తీసి దయచేసి దాన్ని మోగకుండా ఏదో ఒకటి చేయండి. స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్గా పెట్టుకోండి. అంతరాయం కలిగించదు దయచేసి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. హరే కృష్ణ. అందరూ ఇది చాలా దయచేసి మీరులో మీరు మాట్లాడుకోవద్దు, నిశ్శబ్దంగా ఉండండి. ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి వ్యాఖ్యానం. ఇది పురాణ శాస్త్రాల నుండి చాలా మహిమాన్వితమైనటువంటిది. దీన్ని శ్రద్ధగా వినేటువంటి వారు చాలా గొప్ప లాభాన్ని పొందుతారు. కన్యాకుబ్జం అనేటువంటి నగరంలో అజామినుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. కన్యాకుబ్జం అంటే ఇప్పుడు ఏదైతే ఉత్తర ప్రాంతంలో కనౌజ్ అనేటువంటి ప్రాంతం ఈనాటికి కూడా ఉంది. అక్కడ ఈనాటికి కూడా ఈ సుగంధ ద్రవ్యాలని తయారు చేస్తూ ఉంటారు. అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అది. కాబట్టి పూర్వం దానిని కన్యాకుబ్జము అని చెప్పనేవారు. ఈ కన్యాకుబ్జం అనేటువంటి నగరంలో అజామినుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే శూద్రురాలైనటువంటి ఒక వేశ్యను పరిణయమాడి, అంటే అతడు ఏం చేశాడంటే ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. ఆ హీనవనిత సాంగత్యంలో అతడు తన బ్రాహ్మణ గుణాలన్నింటినీ కూడా కోల్పోయాడు. ఏం చేశాడు అతడు? ఆమెను వివాహం చేసుకున్నాడు, తన యొక్క బ్రాహ్మణ గుణాలన్నీ కోల్పోయాడు. ఆ పతితుడైనటువంటి అజామినుడు ఇతరులను బంధించి జూదమున వారిని మోసగించి లేదా నేరుగా వారి ధనాన్ని కొల్లగొట్టి గొప్ప కష్టాలకి కలగజేసేవాడు అందరినీ కూడా. ఆ ప్రకారం అతడు జీవనోపాధిని సంపాదించి భార్యాపుత్రులను పోషించేవాడు. పలువురు పుత్రులను కూడినట్టి కుటుంబమును పోషించడానికి ఆ విధముగా అతడు అత్యంత హేయమైనటువంటి పాపకార్యాలను చేస్తుండగా 88 సంవత్సరాల ఆయుష్ గడిచిపోయింది.
కాబట్టి ఆ వృద్ధునికి వయసు ఎంత వచ్చింది? 88 సంవత్సరాల ఆయుష్ గడిచిపోయింది. ఆ వృద్ధుడైనటువంటి అజామిలుడికి 10 మంది పుత్రులు ఉన్నారు. ఆ వేశ్య నుండి 10 మంది పుత్రుల్ని కన్నాడు. వారిలో చివరి వాడికి నారాయణుడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. పుత్రులందరిలోనూ కూడా చిన్నవాడైనందున తల్లిదండ్రులు ఇద్దరికి కూడా సహజముగానే అతడు చాలా ప్రీతిపాత్రుడిగా ఉండేవాడు. ఎందుకంటే ఆఖరి సంతానం అంటే తల్లిదండ్రులకి చాలా ప్రేమ ఉంటుంది. ఆ విధంగా అతడు తల్లిదండ్రులకు చాలా ప్రీతిపాత్రుడయ్యాడు. ఆ పిల్లవాడి యొక్క ముద్దు మాటలు, తప్పటడుగుల కారణంగా వృద్ధుడైనటువంటి అజామిలుడు అతని పట్ల అమిత అనురాగాన్ని కలిగిన వాడయ్యాడు. నిరంతరము ఆ బాలుడి ఆలనా పాలన చూస్తూ అతని బాల్య చేష్టలకు అజామిలుడు ఆనందిస్తూ ఉండేవాడు. అందరూ శ్రద్ధగా ఉంటున్నారా? అజామిలుడు తాను ఆహారాన్ని భుజించేటప్పుడు, చూడండి, ఆ వృద్ధుడైనటువంటి అజామిలుడు ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆ భోజనానికి ఏం చేసేవాడంటే పిల్లవాడిని కూడా పిలిచేవాడు. ఆ అజామిలుడు ఏం చేసేవాడంటే అంత వృద్ధాప్యంలో ఎప్పుడైతే భోజనం చేసేవాడో ఆ చిన్న పిల్లవాడిని కూడా పిలిచేవాడు. ఈ నారాయణ అనేటువంటి పేరు కలిగిన పిల్లవాడిని. ఏదన్నా తాగేటువంటివి తాగుతున్నప్పుడు, అంటే ఏదైనా పానీయాలు తాగుతున్నప్పుడు వాటిని తాగమని చెప్పి పిల్లవాడిని కూడా పిలుస్తూ ఉండేవాడు. ఈ ప్రకారంగా పిల్లవాడి పేరు పెట్టి పిలుస్తూ ఉండేవాడు. అంటే నారాయణ ఇల్లరా ఇది తిను, లేదా నారాయణ ఇల్లరా దీనిని తాగు అని పిలుస్తూ ఉండేవాడు. ఆ విధంగా అతని ఆలనా పాలనలోనే ఎప్పుడు కూడా నిమగ్నమైనటువంటి అజామిలుడు తన ఆయువు పూర్తయి మృత్యువు సమీపిస్తుందని తెలుసుకోలేకపోయాడు. ఈ విధంగా పిల్లవాడి ఆలనా పాలనలో పడిపోయాడు. వయసు మీరిపోతుంది, మెల్లమెల్లగా మృత్యువు దగ్గరికి వచ్చింది. ఆ ప్రకారం మృత్యు సమయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మూర్ఖుడైనటువంటి అజామిలుడు తన పుత్రుడైన నారాయణుని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంకా అతనికి చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. మరి అప్పుడు అజామిలుడు ఆ సమయంలో ఏమైందంటే వికార రూపం కలిగినటువంటి వారు, అతి భయంకరుడు, వక్రముఖాలు, శరీరమున రోమములు నిక్కబొడుచుకుని ఉన్నవారు అయినటువంటి ముగ్గురిని చూశాడు. వారు ఎలా ఉన్నారట? పాశహస్తులకు వాళ్ళు అతనిని యమపురికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. వారిని చూసిన వెంటనే విహ్వల చిత్తుడైన అజామినుడు పుత్రుడి పట్ల మమకారం కలిగిన వాడైనందున కొద్ది దూరములో ఆడుకుంటున్నటువంటి ఆ బాలుడిని పేరు పెట్టి బిగ్గరగా పిలిచాడు. నారాయణ నారాయణ అని పిలిచాడు. ఏమని పిలిచాడు? గట్టిగా చెప్పండి. కాబట్టి కార్తీక మాసంలో నారాయణ అనే మాట నోటి నుంచి వచ్చిందంటే చాలా అదృష్టం. మరి వచ్చిన వాళ్ళు ఎవరంటే యమభటులు. మనం కూడా మన జీవితంలో మనం కనుక ఈ విలువైనటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత కనీసం ఒక్కసారైనా నోటితో మనం భగవంతుని యొక్క దివ్యనామాన్ని పలకకపోతే, మన చెవులారా భగవద్గీత వినకపోతే మనం కూడా ఇలాంటి భయంకరమైనటువంటి వాళ్ళని చూడాల్సి వస్తుంది అనమాట జీవిత చరమాంకంలో. మరి అందుకే ఆ ముగ్గురు ఆ విధమైనటువంటి భయంకరమైన వాళ్ళని చూసి, అందుకే మరణించే సమయంలో మీరు ఎవరినైనా చూస్తే, అయితే ఈ రోజుల్లో మరణించే వారిని చూడడానికి అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే అందరూ హాస్పిటల్ ఏసీలో చనిపోతున్నారు అందరూ. కాబట్టి వాళ్ళ మరణాన్ని కూడా ఎవరో చూడట్లేదు అనమాట. కనీసం పూర్వం మనం చూస్తే ప్రతి ఒక్కరూ ఇంటి ఆరు బయట చనిపోతుండేవారు. చనిపోతారని తెలిసేది ముందే తీసుకువెళ్ళి బయట పడుకోబెట్టేవారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేవారు. చాలాసార్లు గమనిస్తే వాళ్ళు వెంటనే చివరి క్షణంలో ప్రాణాన్ని వదిలేసేటప్పుడు భయపడుతూ ఏయో భయంకరమైన రూపాలు చూస్తున్నట్టుగా అంటుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే భయపడి మలమూత్రాలను విడిచిపెట్టి వాళ్ళు ప్రాణాలను వదిలేస్తూ ఉండేవారు. కాబట్టి ఈ అజామిలుడు ఏం చేశాడంటే భయంకరమైనటువంటి రూపాలు కలిగిన ముగ్గురిని చూశాడు. చూసి ఏం చేశాడు? భయంతో దగ్గరలో ఆడుకుంటున్నటువంటి పిల్లవాడిని పిలిచాడు. ఆ ప్రకారంగా అశ్రుపూర్ణ నయనాలతో అతడు ఏదో ఒక విధముగా నారాయణుని పవిత్ర నామాన్ని ఉచ్చరించగలిగాడు. అతడు పిలిచింది ఆ నారాయణుని కాదు, ఎవరిని? వైకుంఠపతి అయినటువంటి నారాయణుని కాదు, తన పుత్రుడైన నారాయణుని పిలిచాడు. మృత్యువాత పడనున్న అజామినుడి ముఖం నుండి
పూర్ణ వ్యాకుల చిత్తముతో అపరాధరహితముగా తమ ప్రభువు యొక్క పవిత్ర నామము విని వచ్చిన వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే ఈ నారాయణ అనే మాట చెప్పాడో వెంటనే విష్ణుదూతలు కూడా అక్కడికి వచ్చేసారు. ఒక పక్కన యమదూతలు వచ్చారు, మరొక పక్కన విష్ణుదూతలు వచ్చారు. యమదూతలు ఎందుకు వచ్చారు? పాపులను తీసుకెళ్లడం కోసం. విష్ణుదూతలు ఎందుకు వచ్చారు? నారాయణ మాట పలికాడని చెప్పి. చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి. యమకింకరులు వేశ్యాపతి అయిన అజామిలుని హృదయ కుహరము నుండి ఆత్మను లాగివేస్తుండగా విష్ణుదూతల గంభీర స్వరంతో ఆ కార్యమున వారిని నివారించారు. చూడండి అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు పాశం తీసుకొస్తారనమాట. మరణ సమయంలో మనలో ఒకవేళ దురదృష్టవంతులు ఎవరుంటే మనం కూడా చూడొచ్చు. చివరి క్షణంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాశం వేసి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మని బయటికి లాగుతారనమాట. చూడండి అది భయంకరమైనటువంటి బాధగా ఉంటుంది. శాస్త్రాలు చెప్తున్నాయి ఏమనంటే ఆ విధంగా ఆత్మని శరీరం నుంచి లాగుతున్నప్పుడు 60,000 తేళ్లు ఒక్కసారి కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. చూడండి అది పరిస్థితి. మరి అలా లాగుతుండగా విష్ణుదూతలు ఏం చేశారంటే గంభీర స్వరంతో ఆగండి ఆగండి అని చెప్పి ఆపారనమాట. ఆ రీతి నివారింపబడిన వారై యముని భటులు వారితో యమరాజు శాసనాన్ని ధిక్కరించడానికి సాహసించిన మీరెవరు అని పలికారు. చూడండి వాళ్ళకి వీళ్ళకి గొడవ మొదలై మీరెవరు అసలు అడ్డుపడుతున్నారేంటి మమ్మల్ని? ఈ జీవుని మేము నరకానికి తీసుకెళ్లాల్సి ఉంటే మీరెవరు మమ్మల్ని ఈ విధంగా ఆపుతున్నారని చెప్పి అడిగారు. మరి ఇంకా వాళ్ళు అడుగుతున్నారనమాట. ఎందుకంటే యమభటుల యొక్క రూపాలు ఎలా ఉన్నాయి మనం చూసాం, కానీ విష్ణుదూతల యొక్క రూపాలు ఎలా ఉంటాయి? చాలా దివ్యంగా ఉంటాయి, అందంగా సుందరంగా ఉంటాయి. అందుకే ఈ యమభటులు ఏమంటున్నారంటే ప్రభువు మీరు ఎవరి సేవకులో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అజామిలుడి దేహాన్ని తాకకుండా మమ్మల్ని ఎందుకని ఆపుతున్నారు మీరు? మీరు స్వర్గలోకవాసులైనటువంటి దేవతల ఉపదేవతల లేక సిద్ధ పురుషుల ఎవరు మీరు చెప్పండి అని అడుగుతున్నారు. ఎవరెవరిని అడుగుతున్నారు? యమభటులు విష్ణుదూతలను అడుగుతున్నారు అనమాట. యమదూతలు ఇలా అన్నారు, మీ నేత్రాలు పద్మదళములను పోలి ఉన్నాయి. చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు? విష్ణుదూతల యొక్క వివరణ చెప్తున్నారు. నేత్రాలు ఎలా ఉన్నాయట? పద్మదళాన్ని పోలి ఉన్నాయట. పీతవసనమును దాల్చి ఉన్నారంటే పసుపు రంగు వస్త్రాలు దాల్చి ఉన్నారు. పద్మమాలను మెడలో వేసుకుని ఆకర్షణీయమైనటువంటి కిరీట కుండలాలను ధరించి మీరు నవయవనంతో కనిపిస్తున్నారు. మీ దీర్ఘములైనటువంటి చతుర్బాహువులు విల్లు అమ్ముల పొదలు ఖడ్గములు శంఖచక్రములు పద్మములతో అలంకృతమై ఉన్నాయి. చూడండి 4 చేతులు ఉన్నాయి వాళ్ళందరికీ, చతుర్భుజ రూపంలో ఉన్నారు. ఒక్కొక్క చేతిలో ఏమేమి ఉన్నాయట? ఒక దాంట్లో విల్లు అంటే మనకి ధనస్సు ఉంది, ఇంకొక దాంట్లో అమ్ముల పొదలు ఉన్నాయి, ఖడ్గాలు శంఖచక్రాలు పద్మాలు ఇవన్నీ కూడా అలంకృతమై ఉన్నారట. మీ తేజస్సు ఇక్కడి అంధకారాన్ని పారద్రోలి అసాధారణమైనటువంటి ప్రకాశాన్ని కలుగు చేస్తుంది. ప్రభు మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు చెప్పండి, మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నారని చెప్పి అడిగారు. యమదూతలు ఆ విధంగా అడిగిన వెంటనే ఈ వాసుదేవుని సేవకులు ఏం చేశారంటే మందహాసం చేసి చక్కగా నవ్వుతూ మేఘ గంభీర స్వరంతో ఇలా పలికారట. ఏమని పలికారంటే మీరు నిజంగా యమరాజు యొక్క సేవకులే అయితే ధర్మతత్వాన్ని అధర్మ లక్షణాలని మాకు వివరించండి అని చెప్తున్నారు. మీరు మమ్మల్ని ప్రశ్నలు ఇస్తున్నారు, సరే బాగానే ఉంది. మీరు ఎవరు యమధర్మరాజు దూతలు అని చెప్పుకుంటున్నారు కదా, అయితే మాకు అసలు ధర్మం అంటే ఏమిటో చెప్పండి, ధర్మం యొక్క లక్షణాలు ఏమిటో మాకు చెప్పండి అని చెప్పి అడిగారట. అసలు ఇతరులను ఎప్పుడు దండించాలి, ఎవరిని దండించాలి, అసలు ఎవరు నిజంగా దండనార్హులు? కర్మిష్ఠులందరూ దండనార్హులేనా? అంటే పనిచేసి ప్రతి ఒక్కడికే దండన వేయాలా, లేదా కొంతమందే దండనకి అర్హులవుతారా? చెప్పండి మాకు అని చెప్పి అడిగారు. అప్పుడు యమదూతలు సమాధానం చెప్పారు. ఏమనంటే వేదములలో ఏవైతే చెయ్యమని చెప్పబడిందో అదే ధర్మము, ఏదైతే చెయ్యమని చెప్పలేదో శాస్త్రాల్లో అదే అధర్మము. మరి ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సాక్షాత్తుగా నారాయణుడే వేదాలు. మరి ఆ వేదాలు ఎలా పుట్టాయి? అవి స్వయంగా ఉద్భవించాయి. దీనినంతటిని కూడా మేము యమరాజు నుంచి విన్నాం. ఇవన్నీ మాకు ఎవరు చెప్పారు? మేము సొంతంగా చెప్పట్లా, యమరాజు చెప్పాడు మాకు ఈ విషయాలు అని చెప్పన్నారు. ఇంకేముంటారు చూడండి, సర్వ కారణాలకి పరమ కారణుడైనటువంటి నారాయణుడు ఆధ్యాత్మిక జగత్తులో ఆయన యొక్క స్వధామంలో ఉన్న ఈ త్రిగుణముల యొక్క అనుసరించి సమస్త జగత్తు కూడా నియంత్రించబడుతుంది. ఆయన అక్కడ కూర్చున్నాడు, ఎక్కడ వైకుంఠంలో నారాయణుడు. కానీ అక్కడ కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ జగత్తుని సత్వగుణం రజోగుణం తమోగుణం అనే 3 గుణాలతో ఆయన నియంత్రిస్తూ ఉన్నాడు. ఈ ప్రకారం జీవులకు వివిధ గుణాలు, వివిధ పేర్లు, వర్ణాశ్రమ అనుసారం వివిధ కర్మలు, వివిధ రూపాలు ఇవ్వబడ్డాయి. ఈ విధంగా నారాయణుడే సమస్త జగత్తుకు కారణుడై ఉన్నాడు. యమభటులకు కూడా తెలుసు ఏమని, నారాయణుడే
పరమకారణుడు, పరమకారణ కారణం, సర్వకారణ కారణుడు ఎవరంటే నారాయణుడు అనేటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు అనమాట. ఇంకా చెప్తున్నారు చూడండి, మనం చేసేటువంటి అన్ని కర్మలకి ఎవరు సాక్ష్యం? యమభటులు చెప్తున్నారు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, దేవతలు, చంద్రుడు, సంధ్యాకాలం, పగలు, రాత్రి, దిక్కులు, జలము, పృథ్వీ, స్వయముగా పరమాత్ముడు జీవుని కర్మలకు సాక్షులు. చూడండి, మనం చేస్తున్న అన్ని పనులకి ఎవరు సాక్ష్యం? వీళ్ళందరూ సాక్ష్యం అంట. మనం ఏమనుకుంటున్నాం, మనం చేసే పనులు ఎవరు చూడట్లేదు అనుకుంటాం. చూడండి, కానీ ఇక్కడ చెప్తున్నారు సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, దేవతలు, చంద్రుడు, సంధ్యాకాలం, పగలు, రాత్రి, దిక్కులు, జలము, పృథ్వీ, స్వయముగా పరమాత్ముడు వీళ్ళందరూ కూడా జీవుని కర్మలకు సాక్షులు. విద్యుక్త ధర్మపాలన నుండి విడిపడినట్లుగా ఈ సాక్షులచే నిర్ధారణము చేయబడిన వారే ధర్మార్థులు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సాక్షులందరూ చెప్తారనమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యమధర్మరాజు వీళ్ళందరినీ పిలిచి అడుగుతారు, ఏమిటి వీళ్ళందరూ ఎప్పుడన్నా నోటితో నారాయణ అని చెప్పారా? వాళ్ళు సాక్ష్యం చెప్తారు, లేదండి. అయితే వీళ్ళు తీసుకెళ్ళి కుంభీపాకంలో పడండి వెంటనే. అలా ఉంటుంది అక్కడ పరిస్థితి. కాబట్టి ఈ సాక్షులు ఎవరి గురించి అయితే వీళ్ళు అసలు విద్యుక్త ధర్మ పాలన చేయలేదని చెప్తారో అలాంటి వారికి శిక్ష పడుతుంది వీళ్ళు చెప్తున్నారు. కర్మకాండలో పాల్గొన్న ప్రతి ఒక్కడు తాను చేసిన పాపాన్ని అనుసరించి తగిన శిక్షకు పాత్రుడు అవుతాడు. కర్మకాండ అంటే ఏమిటి? ఇంద్రియ భోగం కోసం, అంటే జీవితంలో ఎంజాయ్ చేయడం కోసం మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పాపాన్ని అనుసరించి శిక్షకు గురవుతారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకేమున్నారు? వైకుంఠవాసులారా మీరు పాపరహితులు. ఎందుకంటే వైకుంఠంలో ఉన్నారంటే మరి యమభటులు అంటే వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే. చూడండి, యమభటులు అంటే వాళ్ళు కూడా పాపం చేయబట్టే వాళ్ళకి ఆ విధమైనటువంటి ఘోర రూపాలు, ఆ విధమైనటువంటి సేవ లభించింది. కానీ వాళ్ళు ఏమంటారు విష్ణుదూతలను చూసి, విష్ణుదూతలారా, వైకుంఠవాసులారా, మీరు ఎలాంటి పాపం చేయలేదు, కానీ పుణ్యవర్తులైన పాపవర్తులైన ఈ భౌతిక జగత్తులోని అందరూ కూడా కర్మిష్ఠులే. పాపం చేసేవాళ్ళు, పుణ్యం చేసేవాళ్ళు అందరూ కూడా కర్మిష్ఠులే. అందరూ కూడా త్రిగుణాలకు లోనై ఉన్నారు. ఆ విధంగా పనిచేయడం వల్ల పుణ్య పాప కర్మలు రెండూ కూడా వారికి సంభవములే. ప్రతి వ్యక్తి పుణ్యం చేస్తాడు, పాపము చేస్తాడు. భౌతిక దేహాన్ని గ్రహించిన వాడు అచేతనుడిగా ఉండలేడు. శరీరం ఉన్నవాడు ఖాళీగా ఉండగలరా? ఎవరైనా ఖాళీగా ఉండడం సాధ్యం అవుతుందా? ఉండలేదు. మరి త్రిగుణాధీనుడైన వానికి పాపం అనివార్యం. కాబట్టి ప్రతి వ్యక్తి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపం చేయాల్సిందే. కాబట్టి భౌతిక జగత్తులోని జీవులందరూ దండనార్హులే. వాళ్ళు ఏమన్నారు? మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా దండన పడాల్సిందే అని చెప్పారు. ప్రస్తుత జన్మలో మనం చేసినటువంటి ధర్మ అధర్మ కార్యాల పరిణామాన్ని అనుసరించే తదుపరి జన్మమున జీవుడు కర్మఫలాలను అనుభవించాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనమాట. వాళ్ళు ఇంకా చెప్తున్నారు, దేవతా శ్రేష్ఠులారా, త్రిగుణాల కారణంగా 3 విధాలైనటువంటి జీవన రీతులు ఉన్నట్లు మనం చూడవచ్చు. కనుకనే జీవులు శాంతులు, అశాంతులు, మూఢులు, సుఖభాగులు, దుఃఖభాగులు, సుఖ దుఃఖాలు రెండింటినీ కలిగి ఉన్నవారు, ధర్మాత్ములు, అధర్మపరులు, కొద్దిగా ధార్మికత కలిగిన వారు అని తెలియబడతారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇన్ని రకాలుగా ఉంటారు. తర్వాత జన్మములో కూడా 3 ప్రకృతి గుణాలు ఇలాగే వర్తిస్తాయని మనం ఊహించాలి అనుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా త్రిగుణాల ఆధ్వర్యంలో ఉన్నాం అనమాట. గుణము అంటే ఏమిటంటే తాడు అని అర్థం. మనం అందరం కొంతమంది సత్వగుణంలో ఉంటారు, కొంతమంది రజోగుణంలో ఉంటారు, కొంతమంది తమో గుణంలో ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా త్రిగుణాలకి లోనై ఉన్నటువంటి వారే. ఇంకా వాళ్ళు చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు? ప్రస్తుత వసంతకాలం భూత భవిష్యత్తులలోని వసంతకాల గుణాన్ని సూచించినట్లు ప్రస్తుత జీవితమునందరి సుఖము, దుఃఖము లేదా సుఖ దుఃఖముల మిశ్రణము జీవుని భూత భవిష్యత్తు జీవనములలోని ధర్మ అధర్మ కార్యాలకు నిదర్శనం అవుతుంది. ఇప్పుడు పుణ్యకార్యం చేస్తున్నారంటే వీళ్ళు భవిష్యత్తులో కూడా పుణ్యకార్యం చేస్తారని అర్థం. ఇప్పుడు ఎవడైతే పాపం చేస్తున్నాడో వాడు భవిష్యత్తులో కూడా పాపం చేస్తారని అర్థం. అంటే మన యొక్క వర్తమానం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా? మరి మనం ఇప్పుడు పుణ్యకార్యాలు చేయగలుగుతున్నామంటే పూర్వం మనం ఏదో పుణ్యం చేసామని అర్థం, లేకపోతే మనం ఇప్పుడు పుణ్యకార్యాలు చేయలేము. సర్వశక్తిమంతుడైనటువంటి యమరాజు బ్రహ్మతో సమానమైనటువంటి వాడు. ఎందుకంటే తన పురములో నిలిచి ఉండి లేదా పరమాత్ముని వలె అందరి హృదయమున వసించి అతడు జీవుని గత కర్మలను మనసు ద్వారా పరిశీలిస్తూ
రాబో జన్మలలో ఆ జీవి ఏ విధముగా ప్రవర్తిస్తాడో తెలుసుకుంటాడు. మనం చిత్రగుప్తుడు అని చెప్పి అంటాం కదా. చిత్రగుప్తుడు అంటే ఎవరు? ఆ? ఆ చిత్రగుప్తుడు అంటే ఎవరంటే పరమాత్మ. చూడండి, ఆ పరమాత్మే మనం చేసేటువంటి అన్ని పనులను చూస్తుంటాడు. ఉపద్రష్టానుమంతాచ అని చెప్పంటారు. కాబట్టి మనం చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, కానీ నేనేం ఆలోచిస్తున్నానో మీకు తెలియదు, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి మీరు, నేను, సకల జీవులు ఆలోచించేవన్నీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మరి పరమాత్మ అందరికీ కూడా సాక్షిగా ఉండి మనకి పాప పుణ్య కార్యాలకి శిక్షలు కానీ లేకపోతే బహుమానాలు కానీ ఇస్తూ ఉంటాడు అనమాట. చూడండి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి కలలో కనిపించే దేహమునందే ఆత్మబుద్ధిని కలిగి దాని ప్రకారం వర్తించేలాగా గత ధర్మ అధర్మ కార్యకలాపాల వలన కలిగినట్టు ప్రస్తుత దేహమునందే మనిషి ఆత్మబుద్ధిని కలిగి ఉండి తన భూత భవిష్యత్ జన్మలను తెలుసుకుని ఉండలేడు. ఏమంటారు? నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? కలలో రకరకాల శరీరాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ శరీరాలు ఎలా కనిపిస్తాయో ఆ విధంగా వ్యవహారం చేస్తూ ఉంటాడు. అలాగే గత ధర్మ అధర్మ కార్యకలాపాల వల్ల మనకి ప్రస్తుత దేహం కలిగింది. మరి మనందరికీ ఇక్కడ మానవ దేహం కలిగిందంటే అది చాలా విశేషం అన్నమాట. ఎందుకని ఇది చాలా విశేషం? ఎందుకంటే మానవ జన్మ కలిగింది అంటే ఖచ్చితంగా మనం పూర్వజన్మలో ఏదో ఒక భగవత్ సంబంధమైనటువంటి కార్యం చేసి ఉండాలి. ఏదో ఒక భగవత్ సంబంధమైనటువంటి కార్యం చేయకపోతే మనకి మానవ జన్మ అనేది రాదు. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ప్రస్తుతం మనం చేసేటువంటి కర్మలను బట్టే మనకి భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి. ఇంకా చెప్తున్నారు చూడండి, 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మం. అలాగే 5 కర్మేంద్రియాలు. అలాగే 5 ఇంద్రియార్థములకు పైన 16వ తత్వం ఉంది. దాన్ని ఏమంటారంటే మనసు అని చెప్పి అంటారు. మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అలాగే 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అవి కాకుండా పంచతన్మాత్రలు అంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. వీటన్నిటికీ పైన ఎవరున్నారు? మనసు అనేటువంటిది ఉంది. ఆ మనసుకు పైన ఏముంది? ఆత్మ అనేటువంటిది ఉంది. ఆ ఆత్మే మిగిలిన 16 తత్వాల ద్వారా ఈ భౌతిక జగత్తును ఒంటరిగా బోధిస్తుంది. కాబట్టి ఆత్మ అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే మన సాక్షిభూతులు లాంటి వాళ్ళం అనమాట. మనం ఏం చేస్తున్నామంటే ఒక వాహనం, శరీరం అనేటువంటి వాహనంలో ఉన్నాం. మనం ఆ విధంగా అంతటా కూడా ఊరేగుతూ ఉన్నాం అనమాట. అనేక రకాల ప్రాంతాలను చూసి మనం ఆనందిస్తూ ఉన్నాం. ఆ విధముగా ఆత్మ సుఖం, దుఃఖం, సుఖ దుఃఖ మిశ్రమం అనేటువంటి 13 రకాల స్థితులను పొందుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? యమభట్టులు చెప్తున్నారు అనమాట. సూక్ష్మదేహం 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియార్థములు, మనసు అనేటువంటి 16 తత్వాలను కలిగి ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకి తెలిసినటువంటి తత్వాన్ని అంతటిని కూడా బోధిస్తూ ఉన్నారనమాట. ఇక్కడే ఉన్నారు చూడండి, ఎవరైతే మూర్ఖుడైనటువంటి వ్యక్తి మనసుని, ఇంద్రియాలని నిగ్రహించడంలో అసమర్థుడై తన కోరికలకు విరుద్ధంగా గుణప్రభావాన్ని అనుసరించి బలవంతంగా పనిచేస్తుంటాడు. మనందరం ఏం చేస్తాం? మన గుణప్రభావం చేత మనం అందరం కూడా బలవంతంగా పనిచేయాల్సి ఉంటుందన్నమాట. తన నోటి నుండి వెలువడిన తంతువుతో కోశమును నిర్మించి దాని నుండి బయటపడే అవకాశము లేని లాగున చిక్కులపడే పట్టు పురుగునే అతడు పోలును. మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే మనం చేసుకునేటువంటి పనుల వల్ల మనమే బందీ అయిపోతున్నాం. ఎలాగంటే పట్టుపురుగులాగా. పట్టుపురుగు ఏం చేస్తుంది? దాని నోట్లోంచి వచ్చేటువంటి దారాలు ఏవైతే ఉంటాయో ఆ దారంతో అదే ఒక గూడు తయారు చేసుకుని ఆ గూడులోంచి బందీ అయిపోయి బయటకు రాలేకుండా ఉంటుంది. అలాగే మనం అందరం కూడా మనం చేసుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవే ఒక గూడులాగా ఏర్పడి మనం బయటికి రాకుండా మనం బంధించేస్తాయన్నమాట. అంటే మనం చేసే పనులే మనకి ముక్తి కలిగించగలవు, మనం చేసేటువంటి పనులే మనకి బంధాన్ని కలిగించగలవు. అది పరిస్థితి. ఏ జీవుడైనా సరే పని చేయకుండా క్షణకాలం ఉండలేడు. ఉండగలడా ఎవరైనా? క్షణకాలం ఉండలేడు. సహజ స్వభావమే ఒకానొక పద్ధతిలో పనిచేస్తున్నట్లు కావించును కనుక అతడు త్రిగుణాలను అనుసరించి సహజ స్వభావంతో పనిచేస్తుంటాడు. వాడు ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడు? త్రిగుణాలకు లోబడి పనిచేస్తూ ఉంటాడు. ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, మొదట ఈ అజామిలుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు వేదాధ్యయనపురుడు. ఈ అజామిలుడు మొట్టమొదటి నుంచి పాపి కాదు. వీడు మొట్టమొదటి ఎలాంటి వాడు? వేదాధ్యయనం చేసినటువంటి వాడు. అలాగే మంచి శీలం కలిగినటువంటి వాడు.
సదాచారం కలిగినటువంటి వాడు, సద్గుణ సంపన్నుడై ఉన్నాడు, చాలా దృఢవ్రతుడు, మృదు స్వభావం కలిగినటువంటి వాడు. అతడు ఇంద్రియ మనోనిగ్రహం కలిగి ఉన్నాడు. అంతేగాక అతడు సత్యసంధుడు, మంత్రజ్ఞుడు, పవిత్రుడై ఉన్నాడు. గురువు, అగ్ని, అతిథులు, కుటుంబ పెద్దల పట్ల అమిత గౌరవం చూపుతూ ఉండేవాడు. విద్యాహంకారం లేనటువంటి వాడు, సరళమైనటువంటి వాడు, సర్వభూత హితుడు. అలాగే సాధువు అయినటువంటి అతడు మితభాషిగా ఉండేవాడు, ఎక్కువగా మాట్లాడేవాడు కూడా కాదు. అసూయ కూడా లేనటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఇవన్నీ కూడా అజామిలుడి యొక్క సద్గుణాలు అనమాట. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ అజామిలుడు పళ్ళని, పుష్పాలని, అలాగే సమిధలని, గడ్డిని సేకరించడం కోసం, తన తండ్రి యజ్ఞం చేయడం కోసం ఇవన్నీ తీసుకోవాలని చెప్పి అడవికి వెళ్ళాడు అనమాట. అడవికి వెళ్ళి తిరిగి ఇవన్నీ కూడా సేకరించి ఇంటికి వస్తున్నప్పుడు అతనికి సిగ్గు లేకుండా వేశ్యను ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉన్నటువంటి ఒక కామోన్మత్తుడైనటువంటి శూద్రుడు కనపడ్డాడు దారిలో. చూడండి, వెనక్కి వస్తూ ఉంటే తన నడవడిక యుక్తమే అయినట్లు ఆ శూద్రుడు నవ్వుతూ పాడుతూ ఆనందిస్తూ ఉన్నాడట. చూడండి, అంటే వాడు ఎవరిని రోడ్డు మీద వెళ్ళేవాడిని పట్టించుకోకుండా వాడి పనిలో వాడు ఆనందిస్తూ ఉన్నాడు, నవ్వుతూ పాడుతూ ఉన్నాడట. అతడు వేశ్య ఇద్దరు కూడా మదపానుమత్తులై ఉన్నారు. అంటే మధుపానుమత్తులై అంటే ఇద్దరు కూడా మద్యం సేవించి ఉన్నారు. మత్తు చేత ఆ వేశ్య కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయి. ఆమె పోకముడి వీడి ఉన్నది. అటువంటి పరిస్థితులు అజామిలుడు వారిని చూశాడు. మరి అజామిలుడు ఎంతటి సంస్కారవంతుడో చూడండి. మరి ఆనాటి సమాజంలో మరి అలాంటి అజామిలుడు ఒకడే ఉండేవాడు. కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే తర్వాత మీరు ఇక్కడ కార్యక్రమానికి అంతరాయం కలుగుతుంది, కార్యక్రమం అయిన తర్వాత చేయండి, ప్రవచనం జరుగుతుంది కదా, అంతరాయం కలిగించుకోవద్దు, వెళ్ళి కూర్చోండి ఇక్కడ. కాబట్టి ఆనాటి సమాజంలో మనం చూస్తే ఎప్పుడో ఎక్కడో ఒక్కసారి జరిగేది ఈ విధమైనటువంటి ఉదంతం. కానీ ఈరోజు మనం రోడ్డు మీదకి వెళ్ళామంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విధమైనటువంటి పరిస్థితులే కానవస్తుంటాయి. సినిమాలు కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి అనమాట. ఆనాడు ఒకడే ఉండేవాడు అజామిలుడు, కానీ ఇప్పుడు లక్షలాది అజామిలుడు ఉన్నారు ప్రపంచంలో మనం చూస్తే. మరి వాళ్ళ పరిస్థితి అలా ఉందట. ఆ మత్తు చేత వేశ్య కళ్ళు గిరగిరా తిరుగుతూ ఉన్నాయట. అలాంటి పరిస్థితుల్లో అజామిలుడు ఏం చేశాడు, వారిని చూశాడు. మరి ఆ శూద్రుడు తన బాహువులకు పసుపు అలదుకుని వేశ్యను ఆలింగనము చేసుకుని ఉన్నాడు. అడ్డంగా పెట్టండి, అదే బల్ల అడ్డంగా పెట్టండి, ఇటు రాకుండా. చూడండి, పరిస్థితి ఎలా ఉందంటే, ఆ శూద్రుడు తన చేతులకు పసుపు అద్దుకొని వేశ్యను ఆలింగనం చేసుకుని ఉన్నాడు. వేశ్యను చూసిన తర్వాత అజామిలుడి హృదయంలో కామవాంఛ పెళ్ళుకి మోహముతో అతడు దానికి వశుడయ్యాడు. చూడండి, అంతటి సద్బ్రాహ్మణుడైనటువంటి అజామిలుడు ఎప్పుడైతే ఈ దృశ్యం చూశాడో అతడు ఏమైపోయాడంటే చెల్లించిపోయాడు అనమాట. మోహముతో అతడు దానికి వశుడయ్యాడు. చూడండి, తర్వాత ఏమైంది, మరి స్త్రీని చూడకూడదనేటువంటి శాస్త్రోపదేశాలను అతడు గుర్తు చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా సరే అతను చాలా ప్రయత్నం చేశారట. ఈ శాస్త్రవచనాలు ఏవైతున్నాయో, ఏవైతే మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయో ఈ విధంగా చేయకూడదు అనేటువంటివి, అవన్నిటినీ కూడా అతడు ఏం చేశాడు, స్మరణ చేసుకోవడానికి అతడు సాధ్యమైనంతగా ప్రయత్నం చేశాడు. తనకున్నటువంటి జ్ఞానంతో, బుద్ధితో అతడు కామవాంఛను అణుచుకోవాలని ప్రయత్నించిన హృదయంలో కలిగినటువంటి మదన వేగం వలన మనసును నిగ్రహించుకోలేకపోయాడు అజామిలుడు. చూడండి, సూర్యచంద్రులు నీచగ్రహముచే గ్రహణానికి గురైన విధంగా ఆ బ్రాహ్మణుడు వివేకహీనుడయ్యాడు. చూడండి, నీచగ్రహములు అంటే ఏమిటి, రాహుకేతువులను నీచగ్రహాలు అంటారనమాట. మరి సూర్యుడు, చంద్రుడు ఇద్దరు కూడా ప్రకాశమయమైనటువంటి వాళ్ళే. కానీ ఎప్పుడైతే ఈ రాహు యొక్క సాంగత్యంలోకి వస్తారో తమ వెలుగును కోల్పోతారనమాట. అలాగే ఈ అజామిలుడు అతడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు అయినప్పటికీ ఇలాంటి దుష్టుల యొక్క సాంగత్యంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఏమైంది, అతడు వివేకహీనుడైపోయాడు. పరిస్థితి ప్రభావం వలన అతడు ఆమెనే సదా తలపోయిచు ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కానీ ఆ దృశ్యమే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, ఆమె గురించే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత కొద్ది కాలానికి అతడు ఏం చేశాడంటే ఆ వేశ్యని తన గృహంలో పని మనిషిగా తెచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకున్న విధంగా ఏం చేశాడు, తన స్వధర్మాన్ని వదిలేశాడు.
ఒక్క సన్నివేశం జరిగిందంతే జీవితంలో. ఏమైంది దానివలన? మొత్తం తన యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టేశాడు, తన బ్రాహ్మణ ధర్మాన్ని. ఆ విధంగా అజామినుడు తన పట్ల వేశ్య ప్రసన్నురాలై ఉండడానికి తండ్రి ఇచ్చినటువంటి ధనాన్ని ఖర్చు చేసి నానా విధాలైనటువంటి కానుకలతో ఆమెకు సంతృప్తి కలగజేశాడు. ఆ వేశ్య ప్రీత్యర్థం అతడు సమస్త బ్రాహ్మణ కర్మలని విడిచిపెట్టేశాడు. అతని పరిస్థితి ఏమైపోయిందో చివరికి. వేశ్య యొక్క కామపూర్ణమైనటువంటి చూపులచే బుద్ధి నశించిన కారణమున అజామినుడు ఆమె సాంగత్యంలో పాపకర్మరతుడయ్యాడు. అన్ని రకాల పాపాలు చేశాడు ఆమెను పోషించడానికి. గౌరవనీయమైనటువంటి బ్రాహ్మణ వంశం నుంచి వచ్చిన తన భార్యను కూడా అతడు విడిచిపెట్టేశాడు. అతనికి అప్పటికే వివాహం అయింది, చక్కటి భార్య ఉంది, భార్యను కూడా వదిలేశాడు. బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ వేశ్య సాంగత్యం వలన బుద్ధి నశించిన మూర్ఖుడు న్యాయ అన్యాయ విచక్షణ లేకుండా డబ్బు సంపాదించి వేశ్య సంతానాన్ని పోషించసాగాడు. వేశ్య ద్వారా సంతానాన్ని కన్నాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు శాస్త్ర విధిని ఉల్లంఘిస్తూ అమిత ఖర్చు చేస్తూ వేశ్య చేతి వంటను తింటూ తన దీర్ఘాయువును బాధ్యతారహితముగా గడిపేశాడు. కాబట్టి ఇతడు పాపమయుడు. వీడు అశుచి అయిన ఇతడు నిషిద్ధ కర్మలకు అలవాటు పడ్డాడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? యమభటులు చెప్తున్నారు అనమాట. ఈ అజామినుడు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేదు. చూడండి, ఇలాంటి పాపకార్యాలు చేశాడు, కనీసం ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేదు. కాబట్టి పాపి అయినటువంటి ఇతన్ని మేము దండించడం కోసం యమరాజు దగ్గరికి తప్పకుండా తీసుకువెడతాం మేము. అక్కడ తన పాపాలకి ఇతడు తగిన దండనము పొంది పవిత్రుడవుతాడు. చూడండి, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఏం చేస్తాడు? యమరాజు బాగా ఒక శిక్ష వేస్తే వీడు అప్పుడు పవిత్రుడవుతాడు అని చెప్పారు. మరి ఈ విధంగా ఈ న్యాయకోవిదులైనటువంటి విష్ణుదూతలు యమదూతల యొక్క వాక్కులను విని వాళ్ళు ఇలా సమాధానం ఇచ్చారనమాట. చూడండి, జాగ్రత్తగా వినండి. యమభటులు చెప్పాల్సిందంతా చెప్పారు. ఇప్పుడు విష్ణుదూతలు మాట్లాడుతున్నారు అనమాట. ఏమన్నారు చూడండి. విష్ణుదూతలు అంటున్నారు, ఆహా ఎంత కష్టం, ధర్మం నెలకొని ఉండాల్సిన సభలో అధర్మం ప్రవేశించింది. ధర్మాధికారులే పాపరహితుడు దండనాదూరుడైనటువంటి వ్యక్తిని అనవసరంగా శిక్షిస్తున్నారు. అనవసరంగా శిక్షిస్తున్నారా? ఏమంటున్నారు విష్ణుదూతలు చూడండి. ధర్మం నెలకొనాల్సినటువంటి సభలో అధర్మం ప్రవేశించింది కదా. ధర్మానికి అధికారులు ఎవరు? యమభటులు, యమరాజు, వీళ్ళంతా కూడా వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలాంటి పాపం చేయనటువంటి దండించకూడనటువంటి వ్యక్తిని అనవసరంగా శిక్షిస్తున్నారు అని చెప్పారు. చూడండి, ఇంకేమంటారంటే, రాజు లేదా ప్రభుత్వాధికారి ప్రేమానురాగంతో ప్రజలకు తండ్రి, పోషకుడు, రక్షకుడుగా వర్తించినంతటి యోగ్యుడై ఉండాలి. అంటే రాజు కానీ ప్రభుత్వాధికారిని ఎలా ఉండాలట? ప్రజలకు తండ్రిలాగా, పోషకుడిలాగా, రక్షకుడిగా ఉండాలి. శాస్త్రాన్ని అనుసరించి అతడు వారికి మంచి సలహాలను, ఉపదేశాలను ఇస్తూ ఎప్పుడు కూడా సమవర్తి అయి ఉండాలి. పరమ న్యాయాధికారి కనుక యమరాజు ఆ రీతిగా వర్తిస్తాడు. అతని అనుసరించేవారు కూడా అలాగే వర్తిస్తారు. కానీ అలాంటి వారే కలుషిత హృదయులై పక్షపాతంతో అమాయకుడు, నిర్దోషి అయినటువంటి వాడిని శిక్షిస్తే జనులు ఇక తమ పోషణకు, రక్షణకు ఎవరిని ఆశ్రయించాలి? ఏమిటో మీరు ధర్మాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు, ప్రజలందరినీ రక్షించాల్సినటువంటి వాళ్ళు మీరే ఈ విధంగా చేస్తే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన స్పీకర్ ఉందా? అందరూ చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. కాబట్టి ఈ విష్ణుదూతలు ఏమంటున్నారంటే ధర్మాన్ని రక్షించినటువంటి వాళ్ళే అధర్మానికి పాల్పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, నిర్దోషి అయినటువంటి వాడిని శిక్షిస్తున్నారు వీళ్ళు. మరి ఇంక వీళ్ళే ధర్మాన్ని రక్షించిన వాళ్ళే ఈ విధంగా చేస్తే ఇంకా మరి జనం ఎవరిని ఆశ్రయించాలి తమ పోషణకి రక్షణకు అని చెప్పుకుంటున్నారు. చూడండి, జనసామాన్యం సంఘనేతనే అనుసరిస్తుంది, అతని నడవడికనే అనుకరిస్తుంది, ఆ నాయకుడు అంగీకరించిన దానినే వారు ప్రమాణముగా స్వీకరిస్తారు. అదే కదా సమాజంలో జరిగేది. జనసామాన్యం ధర్మ అధర్మ విచక్షణాన్ని ఆలోచించగలిగినంత జ్ఞానవంతులు కాదు. ఎందుకంటే జనానికి తెలియదు ఏది ధర్మం ఏది అధర్మం. అమాయకుడు అజ్ఞాని అయినటువంటి పౌరుడు యజమాని రక్షణలో పూర్ణ విశ్వాసం ఉంచి అతని ఒడిలో తలవంచి ప్రశాంతంగా నిద్రించే పశువు లాంటి వాడు సాధారణ మనిషి. యజమాని నిజంగా దయార్ద్ర హృదయుడు, జీవుడికి విశ్వాసపాత్రుడు అయితే విశ్వాసంతో మైత్రితో తనకు పూర్తిగా శరణాగతి పొందిన అమాయకుడిని ఎలా దండిస్తాడు లేదా ఎలా వధించగలడు? అంటే మొత్తానికి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అజామినుడు ఎలాంటి పాపం చేయలేదు, మీరు అనవసరంగా వాడిని శిక్షిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇంకేముంటారు చూడండి, ఈ అజామినుడు తన పాపానికి ఇదివరకే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. నిస్సహాయ స్థితిలో నారాయణ నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఇతడు ఈ ఒక్క జన్మ పాపానికే కాదు కోటి జన్మల పాపానికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అభాసముగానైనప్పటికీ అపరాధరహితముగా నామోచ్చరణము కావించినందున ఇతడిప్పుడు పవిత్రుడై మోక్షానికి అర్హుడయ్యాడు అని చెప్పన్నారు. అంటే మనం అనుకోవచ్చు, ఓహో అయితే ఎంతటి పాపాలైనా చేసేసి చివరిలో నారాయణ అనుకుంటే మనకి మోక్షం వస్తుందన్నమాట. కానీ పాపి అయినటువంటి వాడు ఎంత ప్రయత్నం చేసినా చివరి క్షణంలో నారాయణ అనేటువంటి మాట వాడి నోటి వెంట రాదు. ఒకవేళ వాడి నోటి వెంట నారాయణ అని అలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చింది అంటే దాని అర్థం వాడు పూర్వం అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేశాడని అర్థం. ఇది గుర్తుంచుకోండి. అంతేగాని ఇక్కడ చెప్పారు కాబట్టి ఇంక అన్ని రకాల పాపాలు చేసేసి మనం నారాయణ అందాం అనుకుంటే నారాయణ అని అనలేదు. అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ అజామిలుడు అన్నాడు అంటే దానికి కారణం ఏమిటంటే అతను బాల్యంలో అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేశాడు, వేదాధ్యయనం చేశాడు, అన్ని రకాల సద్గుణాలను కలిగి ఉండేవాడు. కనుక అతడు నారాయణ నామాన్ని పలకగలిగాడు. భగవంతుడు అతడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు అనమాట. కాబట్టి ఇక్కడ యమదూతలు ఏమంటున్నారంటే ఒకవేళ ఎవరైనా ఆ విధంగా చూడండి, అజామిలుడు తన పాపానికి ఇదివరకే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, నిస్సహాయ స్థితిలో నారాయణ నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఈ ఒక్క జన్మ పాపాన్నే కాదు కోటి జన్మల పాపానికి కూడా ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు అతను. అభాసంగా పలికాడట. అభాసం అంటే ఏమిటంటే కావాలని అనుకోని పలకలేదు, ఏదో మొత్తానికి భయంలో ఆ విధంగా పలికాడు. అయినా సరే అపరాధరహితముగా నామోచ్చరణ చేశాడు కాబట్టి ఇప్పుడు ఇతడు పవిత్రుడై మోక్షానికి అర్హుడయ్యాడు అని చెప్పుకుంటున్నారు. ఇంకా విష్ణు సూత్రాలు చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు, పూర్వము కూడా ఈ అజామినుడు భోజనాది సమయాలలో నాయన నారాయణ ఇలా రా అని పుత్రుని పిలుస్తూ ఉండేవాడు. అది పుత్రుని పిలవటమే అయినా సరే అతడు నారాయణ అనేటువంటి 4 అక్షరములను ఉచ్చరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ కోట్లాది జన్మల పాపానికి అతడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అందరూ చెప్పండి నారాయణ అని. అందరూ కూడా నారాయణ నారాయణ చూడండి. అందుకే మన యొక్క పిల్లలకి మనం నారాయణ, కృష్ణ, గోవింద, హరి అనేటువంటి నామాలను ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో ఏమిటంటే ఎవరికీ లేని కొత్త పేరు పెట్టాలనే సోకులో జంతువుల పేర్లు, చైనా వాళ్ళ పేర్లు, జపాన్ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. చూడండి, అలాంటి వాటి వల్ల ఆ పేరు ఎవరికైతే పెట్టారో వాడికి పలికిన వాడికి ఎలాంటి లాభం ఉండదన్నమాట. అందుకే నామధేయం అని అంటారు.
నామధేయం అంటే అర్థం ఏంటంటే ఎవరి నామమును పలకటం వలన, ఎవరి నామములను పలికించుకోవడం వలన పలికినవాడు అంటే పలికినవాడు అంటే నామాన్ని పిలిచినవాడు, పిలిస్తే పలికినవాడు, అలాగే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పవిత్రులు అవుతారో అలాంటి వాటినే నారాయణ అని చెప్పి వాటిని ఏమంటారంటే అది నామధేయము అని చెప్పి అంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా నామధేయం లేదు, ఏదో పేరు పెడుతున్నారు అంతే. కాబట్టి ఇది ఎంత ముఖ్యమో చూడండి. ఇంకేమంటారు చూడండి, బంగారం లాంటి విలువైన ద్రవ్యాలను హరించువానికి, చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఏమంటారు, బంగారం లాంటి విలువైన ద్రవ్యాలను హరించువాడికి, త్రాగుబోతుకు, బంధుమిత్రులకు ద్రోహం చేసిన వాడికి, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతుని భార్యతో సంగమించేవానికి విష్ణునామోచ్చరణమే పరమశ్రేష్టముకు ప్రాయశ్చిత్త విధానం. స్త్రీ హంతకునికి, రాజును లేదా తండ్రిని చంపిన వానికి, గోహత్య కావించిన వానికి, మరి ఇతర పాపులకు కూడా అదే సర్వోత్తమ విధానం. అట్టి పాపులు విష్ణునామోచ్చరణము చేత భగవంతుని దృష్టిని ఆకర్షించగా ఆ దేవదేవుడు అంతటా నా నామమును పలుకుతున్నాడు కనుక ఇతనికి రక్షణ ఇవ్వడం నా ధర్మం అని భావిస్తారట. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కాబట్టి భగవంతుడు ఎంతటి పాపములు చేసినా ఒకసారి ఆయన యొక్క నామాన్ని పలికితే వీడిని నేను రక్షించాలని అనుకుంటాడు. చూడండి నామం అనేది ఎంత గొప్పది. ఇంకా చెప్తున్నారు చూడండి, ఒక్కసారి పవిత్ర హరినామమును కీర్తించినంతట పవిత్రులైనంతగా వైదిక కర్మానుష్ఠానము చేత గాని ప్రాయశ్చిత్త విధానముల చేయగాని పాపులు పవిత్రులు కాజారు. కర్మకాండీయమైన ప్రాయశ్చిత్త విధి మనిషిని పాప విముక్తిని చేసిన భగవంతుని యశో గుణ లక్షణ లీలా సంపత్తులను గుర్తుకు తెచ్చే హరినామోచ్చరణము కావించినట్లుగా భక్తియుత సేవను మాత్రము జాగృతము చేయలేదు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కాబట్టి దీనిని మించినటువంటి మరొక ప్రాయశ్చిత్తం లేదని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు చూడండి, ధర్మశాస్త్రాలలో ఉపదేశించబడిన ప్రాయశ్చిత్త కర్మలు హృదయాన్ని పూర్తిగా పవిత్రం చేయడంలో అసమర్థులై ఉన్నాయి. ఎందుకంటే ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత మనసు మళ్ళీ కామ్యకర్మల వైపుకే పరుగు తీస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి, పాపం చేశాడు, దాన్ని కడిగేసుకున్నాడు, కానీ హృదయంలో మార్పు రాలేదు. హృదయంలో మార్పు రానంత వరకు మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు, మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. కానీ అసలు పాపం అనేదే చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, హృదయంలో పరివర్తన రావాలి. మరి హృదయంలో పరివర్తన తీసుకురాగలిగింది కేవలం హరినామోచ్చరణ మాత్రమే అని చెప్తున్నారు. అందుచేత కామ్యకర్మ బలము నుండి ముక్తిని కోరుకునేటువంటి వాడు హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనమే పరమోత్కృష్టమైనటువంటి ప్రాయశ్చిత్త విధానం అని చెప్పబడింది. అలాంటి కీర్తన మనిషి యొక్క హృదయ మాలిన్యమును పూర్తిగా తొలగించి వేయగలదు. చెప్పండి అందరూ గట్టిగా, హరే కృష్ణ 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 హరే 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 రామ మరణ సమయంలో ఈ అజామినుడు అవశుడై అంటే నిస్సహాయ స్థితిలో బిగ్గరగా నారాయణ నామాన్ని ఉచ్చరించాడు. ఆ నామోచ్చారణము చేత ఇతడు సమస్త పాపముల నుండి ఇదివరకే విడిపడ్డాడు. కాబట్టి యమదూతలారా, నరకంలో దండనకు గురి చేయడానికి ఇతన్ని మీ ప్రభు చెంతకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు అని ఆపారు. ఎవరెవరిని ఆపారు? యమదూతల్ని విష్ణుదూతలు ఆపారు, మీరు తీసుకెళ్ళడానికి లేదు. చూడండి ఇంకెక్కడ ఏం చెప్తున్నారు, భగవన్నామాన్ని మనుషుడు పరోక్షముగా కానీ, చూడండి చాలా ముఖ్యమైన విషయం వినండి, భగవన్నామాన్ని మనుషుడు పరోక్షముగా అంటే అన్యమైన దాన్ని సూచించడానికి. అంటే ఏమిటంటే ఇప్పుడు ఆ వ్యక్తికి హరినామం జపించాలని లేదు, ఎవరో దూరంగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది మహమ్మదీయులు లేకపోతే క్రైస్తవులు ఇత్యాది వాళ్ళు ఏమనుకుంటారంటే హిందూ యొక్క ఈ దేవుళ్ళ పేర్లు మనం చెప్పకూడదు, చెప్తే పాపం అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా మరి బయట మరి వ్యవహారికంగా తిరగాల్సి ఉంటుంది సమాజంలో. వాళ్ళు కూడా ఏమయ్యా నారాయణ ఇలారా అన్నాడు అనుకోండి, వాడికి కూడా ఫలితం ఉంది. వాడు కావాలని పలకలేదు, ఎందుకు పలికాడు? వాడు దేన్నో పిలవాలని చెప్పి పలికాడు. లేకపోతే ఒక్కోసారి మనం చూస్తుంటాం ఏమిటంటే వెటకారంగా కొంతమంది హేళన చేస్తుంటారు, ఇదిగో ఆ నారాయణ అంటారు, దాని పిలువు అని చెప్పంటారు.
లేకపోతే ఎవరన్నా హరే కృష్ణ జపం చేసుకుని అదిగో ఆ హరే కృష్ణ అని పిలువలాగా అని చెప్పంటారు. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏమంటారంటే భగవన్నామాన్ని మనుషుడు పరోక్షంగా అంటే దేనినో సూచించడానికి కానీ పరిహాసమునకు కానీ చూడండి. మన పిల్లలు చూస్తుంటాం, పిల్లలు ఇక్కడ భజన జరుగుతుంటే వాళ్ళు హరే కృష్ణ అంటే ఏదో పాట పాడుతున్నారు ఇక్కడ హాస్యానికి, లేదా సంగీత ప్రయోజనం కోసం కానీ అంటే ఊరికి ఏదో బాగుంది పలకడానికి పాడుకోవడానికి బాగుందని పాడినా చివరకు శ్రద్ధ లేకుండా చేసినా సరే అశేషమైనటువంటి పాపరాశి నుండి శీఘ్రమే బయటపడగలరు ఎవరైనా సరే. శాస్త్ర విధులను పండితులు ఈ విషయాలు అంగీకరించి ఉన్నారు. చూడండి, శాస్త్రం తెలిసినటువంటి పండితులందరూ కూడా ఈ విషయం చెప్పారని చెప్పుకుంటున్నారు. మరి గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఇంకా చెప్తున్నారు చూడండి, ఇంటి కప్పు నుంచి కింద పడుట. ఎందుకంటే పూర్వం ప్రతి సంవత్సరం కూడా తాటేకు కుట్టడమో లేకపోతే గడ్డి నేయడమో లేదా పెంకు వేసుకోవడమో చేసేవారు. ఆ విధంగా ఇంటి కప్పు నుంచి కింద పడడం, రహదారి యందు కాలు జారి ఎముకలు విరగడం, పాము కాటుకి గురి అవ్వడం, తీవ్రమైనటువంటి జ్వరముచే పీడితుడవడం, ఆయుధముచే గాయపడడం వంటి ఆకస్మిక దౌర్భాగ్యమునకు గురైనప్పుడు మనిషి హరినామమును ఉచ్చరించి మరణిస్తే అతడు ఎంత పాపి అయినా సరే వెంటనే నరకయాతన నుండి విమోచనమును పొందును. చెప్పండి గట్టిగా అందరూ. ఘోరమైనటువంటి పాపానికి అధికమైన ప్రాయశ్చిత్తం చేయాలి, తక్కువ పాపానికి అల్పమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మహర్షులు, విద్వాంసులు, ప్రామాణికులు నిర్ధారణ చేశారు. కానీ హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములు అధికమైనవి అల్పమైనవి అయిన సమస్త పాపములను నశింపజేయగలవు. పెద్ద పాపమైనా చిన్న పాపమైనా ఒకే మందు ఏమిటది? తపో దాన వ్రతాదులచే మనిషి పాపాన్ని శమింపజేసుకోవచ్చు. చూడండి, పాపం చేసిన వాడు ఎలా ప్రాయశ్చిత్తం చేయాలట? తపము అంటే తపస్సు చేయడం వల్ల, దానం ఇవ్వడం వల్ల, లేదా వ్రతం చేయడం వల్ల పాపాన్ని నిర్మూలించుకోవచ్చు. ఆ పుణ్యకార్యములు అతని హృదయంలోని భౌతిక వాంఛలను సమూలముగా నశింప చేయలేవు. చూడండి, అంటే ఈ వ్రతాలు లేదా దానాలు, తపస్సులు, భౌతిక కోరికలు ఏవైతున్నాయో వాటిని నిర్మూలించలేవు. కానీ అతడు భగవంతుని యొక్క చరణారవిందములను సేవిస్తే అలాంటి కల్మషం నుండి వెంటనే ముక్తుడు కాగలడు. చూడండి, అగ్ని ఎండుగడ్డిని భస్మీపటలం చేసిన రీతి తెలిసి చేసినప్పటికీ తెలియక చేసినప్పటికీ భగవన్నామ కీర్తనం మనిషి యొక్క సమస్త పాపములను నిశ్చయముగా భస్మము చేసి వేయును. చెప్పండి గట్టిగా అందరూ మరి. హరే రామ హరే రామ 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 హరే హరే. చూడండి, ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నారు యమదూతలు. ఔషధ ప్రభావం తెలియకపోయినా మనిషి ఔషధాన్ని గ్రహిస్తే లేదా బలవంతంగా ఔషధాన్ని అతడు స్వీకరించేలా చేస్తే అతనికి తెలియకుండా అది పనిచేస్తుంది. పనిచేస్తుందా లేదా చెప్పండి. మనకి వైద్యుడి దగ్గరికి వెళ్తే అనేక రకాల ఔషధాలు ఇస్తారు. అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు, కానీ వేసుకుంటే తెలిసి వేసుకున్నా తెలియక వేసుకున్నా ప్రభావం చూపుతుంది. లేదా పిల్లలు లేకపోతే ఆవులు, గుర్రాలు వీటికి బలవంతంగా మందేస్తారు నోట్లో పెట్టి, అయినా సరే ఇది పనిచేస్తుంది. ఔషధ ప్రభావం రోగి యొక్క అవగాహనపై ఆధారపడి ఉండదు కదా, ఉంటుందా? అంటే ఈ ఔషధం ఎలా తయారైందో నీకు అర్థమైతేనే ఇది పనిచేస్తుందని ఏమైనా ఉందా? లేదు. అలాగే మనిషి తెలుసో తెలియకో హరినామ సంకీర్తనం చేస్తే ఆ నామకీర్తన విలువ అతనికి తెలియకపోయినా అది అతి ప్రభావశీలమై ఉంటుంది. చెప్పండి అందరూ గట్టిగా మరి. కాబట్టి ఆ విధంగా తర్కంతో భాగవత ధర్మాన్ని చక్కగా నిరూపణ చేసిన విష్ణుదూతలు అజామిలుణ్ణి యమదూతల బంధం నుంచి విడిపించి మృత్యు దుఃఖం నుండి కాపాడారు. మొత్తానికి ఏం చేశారు? ఆ యమదూతలని ఆపి విష్ణుదూతలు అజామిలుని కాపాడారనమాట. మరి విష్ణుదూతలు ఆ విధంగా సమాధానం ఇచ్చిన తర్వాత యమభటులు యమరాజు దగ్గరికి వెళ్ళిపోయి జరిగిందంతా వివరించారనమాట. ఎందుకంటే వాళ్ళకి అవమానం జరిగింది, వెళ్ళిపోయారు అక్కడి నుంచి. యమభటుల పాశముల నుండి విడివడిన వాడై అజామినుడు అంతటా ఏం చేశాడు? భయ విముక్తుడయ్యాడు. అప్పటి వరకు భయపడుతున్నాడు యమదూతలను చూసి, వెంటనే భయ విముక్తుడయ్యాడు. తర్వాత చైతన్యము కలగగా వెంటనే అతడు శిరము వంచి విష్ణుదూతల పాదపద్మాలకి వందనాలు చేశాడు. యమదూతల బారి నుండి తనను ఆ విష్ణుదూతలు రక్షించడానికి స్వయంగా చూసినందున
వారి సాన్నిధ్యమున అతనికి పరమానందం కలిగింది. వెంటనే చూడండి, వారిని దర్శించిన వెంటనే అతను ఏమయ్యాడు? పాపదూరుడైపోయాడు అనమాట. భగవత్ కింకరులైనటువంటి విష్ణుదూతలు అజామినుడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని చూసి వెంటనే అక్కడి నుంచి మాయమైపోయాడు. వచ్చిన మా పని అయిపోయింది, వెంటనే విష్ణుదూతలు ఏం చేశారు? అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యమదూతలు విష్ణుదూతల సంవాదాన్ని విన్నటువంటి అజామినుడు వేదముల యందు పేర్కొనబడిన త్రిగుణమయమగు ధర్మము నెరుగగలిగాడు. త్రిగుణాతీతము జీవునికి భగవంతునికి గల సంబంధానికి సంబంధించినది అయిన ఈ భాగవత ధర్మం గురించి అతడు తెలుసుకోగలిగాడు. ఎందుకంటే వాడిద్దరు చర్చించుకుంటూ ఇవన్నీ కూడా విన్నాడు అతను. అంతేగాక అతడు భగవంతుని నామ యశో గుణలీల కీర్తనం కూడా విన్నాడు. ఆ విధముగా అతడు విశుద్ధ భక్తుడయ్యాడు. చూడండి, అజామినుడికి మళ్ళీ రెండో అవకాశం ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే, విష్ణుదూతలు వచ్చి యమపోటల్ని యమపురికి తీసుకెళ్లకుండా ఆపారు. కానీ అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళలేదు. అంటే దాని అర్థం ఏమిటి? నీకు మరో అవకాశం ఇస్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు అని చెప్పారు. మీకు అర్థమవుతుంది కదా. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఏదో చెప్పబోతుంటే వెంటనే టక్మని మాయమైపోయారు అనమాట. ఇప్పుడు అతనికి అర్థమైంది ఏమిటంటే, ఇప్పుడు నేను సరైనటువంటి దారిలో నడుచుకోవాలని చెప్పి. అప్పుడు అతడు తన పూర్వ పాపములను తలుచుకొని మిగుల పరితాపము చెందాడు. అయ్యో, నేనా ఇలాంటి వాడిని నేను అని. చూడండి, అజామినుడు అంటున్నాడు, ఆహా, ఇంద్రియ దాసుడిని అయిపోయి నేను ఎంత పతనం చెందాను. బ్రాహ్మణుడైనటువంటి నేను పతితుడనై వేశ్య వలన సంతానాన్ని కొన్నాను. చూడండి, వేశ్య వలన సంతానాన్ని కన్నాను. ఆహా, మిగుల పాపవర్తనుడైనటువంటి ఏమంటున్నాడు? ఆహా, ఛీ, నాకు సిగ్గు లేదు, నాకు తిట్టుకుంటున్నాడు తనని తానే. చాలా పాపవర్తుడనై కులాచారాన్ని నేను మంటగలిపాను. మందుకి అలవాటు పడి వేశ్య యొక్క పొందుకై పతివ్రత సౌందర్యవతి యవ్వనవతి అయినటువంటి భార్యను విడిచిపెట్టాను. ఛీ అని చెప్పి తనకు తానే చేత్కరించుకుంటున్నాడు అనమాట. నా తల్లిదండ్రులు వృద్ధులు, వారిని పోషించే ఇంకొక పుత్రుడు కానీ బంధువు కానీ లేడు. నేను సరిగా పోషించని కారణమున వారు అతి కష్టముతో జీవించారు. ఆహా, నీచుని వలె నేను కృతజ్ఞుడనై వారిని అలాంటి పరిస్థితుల్లో వదిలేశానే బాధపడుతున్నాడు. చూడండి, అలాంటి కర్మలకు పర్యవసానముగా నా వంటి పాపి ధర్మనాశకులకు ఉద్దేశింపబడిన నరకమున పడి మహాయాతనను అనుభవించాల్సి ఉంటుందని ఇప్పుడు స్పష్టమైంది. వాస్తవానికి నేను మహాభయంకరమైనటువంటి పాపాన్ని అనుభవించాల్సి ఉందన్నమాట. కానీ నేను కలగన్నానా, లేకపోతే ఇదంతా నిజమేనా? పాశం చేత్తో పట్టుకొని భీకరమైనటువంటి వాడు నన్ను బంధించి తీసుకెళ్ళడానికి వస్తే నేను అది చూశాను. కానీ వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాడు కనిపించట్లేదు ఏమిటి? యమభటులు. ఇక నన్ను బంధము నుంచి విడిపించి నరకంలో పడకుండా కాపాడిన పరమ సుందరులైనటువంటి ఆ నలుగురు ముక్త పురుషులు ఎక్కడికి వెళ్ళిపోయారు? వెతుక్కుంటాడు అనమాట. ఏమైపోయారు వీళ్ళంతా? పాప సముద్రమును మునిగి నిక్కముగా నేను పరమ నిందనీయుడను, దౌర్భాగ్యుడను అయ్యాను. అయినా నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఆ నలుగురు శ్రేష్ఠ పురుషులు పూర్వ ఆధ్యాత్మిక కర్మల కారణమున నేను చూడగలిగాను. చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు. నాకు అసలు ఎందుకు కనిపించారని నలుగురు విష్ణుదూతలు? పూర్వం నేను చేసినటువంటి ఆధ్యాత్మిక కర్మల వలన, హరిదర్శనముచే, వారి యొక్క దర్శనముచే నేను ఇప్పుడు మిగుల ప్రసన్నుడనైతిని. పూర్వం చేసినటువంటి భక్తి వలన కాకపోతే శుచిరహితుడను వేశ్యాపతిని అయినటువంటి నాకు మరణమాసన్నమైన తరువాత వైకుంఠపతి నామమును ఉచ్చరించే అవకాశం ఎలా కలిగింది? ఇది అసలు విషయం మనం తెలుసుకోవాల్సింది. ఎందుకు అతడు ఉచ్చరించగలిగాడు జీవిత చర్మాంకంలో విష్ణు యొక్క నామాన్ని? ఎందుకంటే పూర్వం చేసినటువంటి భక్తి వలన. కాబట్టి మనం పూర్వం చేసినటువంటి భక్తి వలననే ఈరోజు నేను మీరు ఇక్కడ కూర్చొని మనం ఈ వ్యాఖ్యానాన్ని చర్చించుకోగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కార్యం చేస్తున్నాం, మనకు ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుంది. ఇది ఆధ్యాత్మిక కర్మల వలన మనకి కలిగేటువంటి ఎంతో గొప్ప ఉపకారం అన్నమాట. చూడండి, లేదంటే ఇది సంభవం అయ్యేది కాదు. అజామినుడు చెప్తున్నాడు. చూడండి, ఇంకేమంటున్నాడు అజామినుడు? ఇంకా పలికాడు, నేను బ్రాహ్మణత్వాన్ని నాశనము చేసినటువంటి సిగ్గులేని వాడిని, వంచకుణ్ణి, నిస్సందేహంగా నేను పాపస్వరూపుణ్ణే. అయినచో పరమ మంగళకరమైన నారాయణ నామముతో పోల్చితే నేనెక్కడ? ఆ నారాయణ నామం ఎక్కడ? నేనెక్కడ? నేను పరమ పాపిని. అయినా ఇప్పుడు నాకు ఈ అవకాశం లభించినందున తిరిగి గాఢాంధకారమయమైనటువంటి సంసారంలో పడకుండా మనసుని, ప్రాణమును, ఇంద్రియాలని నిగ్రహించి భక్తియుత సేవరతుడిని అవ్వడానికి నేను ప్రయత్నించాలి. ఇప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించాలి ఇకనైనా సరే. చూడండి, ఇంకేమంటున్నాడు?
దేహాత్మ భావన కారణముననే మనుషుడు ఇంద్రియ భోగ కోరికలను కలిగి నానా విధాలైనటువంటి పుణ్య పాప కార్యములలో నెలకొంటాడు. అదే భవబంధమును కలగజేస్తుంది. స్త్రీ రూపంలో భగవన్మాయచే కలిగేటువంటి ఆ భవబంధము నుండి నేను ఇప్పుడు తప్పక బయటపడగలను. పరమ పతితుడన ఎందున మాయకు బలి అయి ఆడదాని చేతిలో క్రీడామృగము వలె అయిపోయాను. ఇప్పుడు ఆ కామవాంఛలను విడిచి మోహ విముక్తుడనవుతాను. కరుణ గలవాడును సర్వజీవ మిత్రుడను సదా కృష్ణ భక్తి భావన ఎందే సంలగ్నమైన వాడును అవుతాను నేను. ఇప్పుడు అజామిలుడు నిర్ణయించుకున్నాడు అనమాట. భక్తుల సాంగత్యమున భగవన్నామమును కీర్తించిన కారణమున నా హృదయం ఇప్పుడు పవిత్రమవుతున్నది. కనుక ఇంద్రియ భోగ ఆకర్షణలకు నేను ఇక ఏమాత్రము బలికాను. ఇప్పుడు పరతత్వమునందు సుస్థిరుడనైనందున ఇకపై దేహాత్మ బుద్ధిని దరిచేరనీయను. నేను నాది అనే విద్యాభావనను త్యజించి మనసుని శ్రీకృష్ణ పాదారవిందముల చెంతనే సంలగ్నం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు అజామిలుడు. భక్తుల క్షణకాల సాంగత్యము వలన అజామిలుడు దృఢ నిశ్చయముతో దేహాత్మ భావన నుండి బయటపడ్డాడు. ఆ విధముగా భౌతిక ఆకర్షణ నుండి విడిపడి వెంటనే అతడు హరిద్వారానికి ప్రయాణం అయ్యాడు. చూడండి, ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? హరిద్వారం వెళ్ళిపోయాడు అనమాట. పాడండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Hare Krishna. హరిద్వారంలో అజామిలుడు ఏం చేశారంటే, హరిద్వారం వెళ్ళి ఒక విష్ణు ఆలయంలో నిలిచి భక్తి యోగాన్ని కొనసాగించాడు. ఇంద్రియ నిగ్రహం కలిగి అతడు మనస్సును భగవత్ సేవలో నిమగ్నం చేశాడు. అజామిలుడు పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నమయ్యాడు. ఆ విధంగా మనస్సును ఇంద్రియ భోగం నుండి మరలించి అతడు భగవద్రూప ధ్యానంలోనే సంపూర్ణంగా లగ్నమయ్యాడు. బుద్ధి మనస్సు భగవద్ రూపమునందే సంలగ్నమైనంతటా అజామిలుడు మళ్ళీ చూడండి, నలుగురు దేవతా పురుషులను తన ఎదుట తిరిగి చూశాడు. మళ్ళీ చూడండి, ఏ దేవతా పురుషులను అయితే ఆ రోజు నారాయణ అనేటువంటి నామోచ్చరణ కావించడం చేత చూశాడో, మళ్ళీ ఎప్పుడైతే పరిపూర్ణత సాధించాడో మళ్ళీ ఆ నలుగురు విష్ణుదూతలను తిరిగి చూశాడు. వారు తాను పూర్వము చూసిన వారే అని తెలుసుకుని అతడు సాధారణముగా శిరము వంచి వాడికి నమస్కారం చేశాడు. విష్ణుదూతలను చూసినంతటా అజామిలుడు గంగా తటమున అంటే హరిద్వారం దగ్గర తన దేహాన్ని త్యజించి భగవత్ పార్షుడవు అవ్వడానికి యోగ్యమైన ఆధ్యాత్మిక దేహాన్ని వెంటనే పొందాడు. వెంటనే అతనికి ఆధ్యాత్మిక దేహం ఇవ్వబడింది. విష్ణుదూతలతో పాటుగా అజామిలుడు అక్కడ స్వర్ణమయమైనటువంటి విమానాన్ని అధిరోహించి నేరుగా ఆకాశ మార్గాన లక్ష్మీపతి అయినటువంటి విష్ణువు యొక్క ధామాన్ని చేరుకున్నాడు. బ్రాహ్మణుడైనటువంటి అజామిలుడు దుష్ట సాంగత్యం వలన బ్రాహ్మణత్వాన్ని సర్వ ధర్మాలని త్యజించాడు. పరమ పతితుడైనటువంటి అతడు దొంగతనానికి పాల్పడ్డాడు, మందు తాగాడు, అన్ని రకాలైనటువంటి హేయ కార్యాలు చేశాడు.
చివరికి అతడు వేశ్యకే భర్త అయ్యాడు. అందువలన అతడు యమభటులచే నరకానికి తీసుకుపడవలసి ఉన్న నారాయణ నామస్మరణ మాత్రమున వెంటనే రక్షించబడ్డాడు. కనుక చూడండి, భవబంధ విముక్తిని కోరేవాడు తీర్థపాదుడైనటువంటి భగవంతుని నామ యశో రూప లీలాదుల కీర్తనా విధానమునే చేపట్టవలెను. ప్రాయశ్చిత్తము, జ్ఞానకాండ, యోగ ధ్యానము వంటి ఇతర విధానాల వలన మనిషి సరైన లాభాన్ని పొందలేడు. ఎందుకంటే రజస్తమో గుణాలచే కలుషితమైన మనసును నిగ్రహించలేక అతడు అలాంటి విధానములను అనుసరించిన పిదప కూడా తిరిగి కర్మకాండనే చేపడతాడు. కాబట్టి ఏం చెప్తున్నారు? ఎవరైనా సరే భవబంధము నుండి విముక్తి. భవబంధం అంటే ఏమిటి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, అలాగే ఇతర జీవుల వల్ల కష్టాలు, మనసు శరీరం వల్ల కష్టాలు, ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నిటి నుండి కూడా విముక్తి కలగాలంటే ఏం చేయాలంటున్నారు? భగవన్నామోచరణ చేయాలి. చూడండి, పరమ రహస్యమైనటువంటి ఈ ఇతిహాసము సమస్త పాపరహరము. చూడండి, ఈ వృత్తాంతం ఎవరైతే వింటారో ఇది సమస్త పాపహరమట, అంటే పాపాన్ని నిర్మూలిస్తుంది. కనుక దీనిని భక్తి శ్రద్ధలతో వినేవాడు లేదా వివరించేవాడు భౌతిక దేహదారి అయినా ఎంతటి పాపి అయినా సరే నరకములో పడడు. యమదూతలు అతనికి కనపడరు. చూడండి, ఈ వ్యాఖ్యానాన్ని ఎవరైతే విన్నారో వారికి యమదూతలు కనపడరు. మరణానంతరము అతడు భగవద్ధామానికి చేరి అక్కడ సాదరముగా పూజితుడవుతాడు. చూడండి, మరణ సమయమున తీవ్ర కష్టముతో అజామినుడు భగవన్నామాన్ని ఉచ్చరించాడు. అది పుత్రుని ఉద్దేశించి పలికినా అతడు భగవద్ధామాన్ని చేరుకున్నాడు. కనుక ఎవరైనా శ్రద్ధతోనూ అపరాధము లేకుండా హరినామాన్ని ఉచ్చరిస్తే అతడు భగవద్ధామునకు వెళతాడనేటువంటి దాంట్లో సందేహం ఏమైనా ఉందా? మరి అందరూ కూడా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సరే, ఇప్పుడు మీరందరూ కూడా హరినామం చేశారు, బాగానే ఉంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ విధంగా అయితే అజామినుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ పాపాత్ముడు అయిపోయాడో, అలాగే మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ ఫోన్ మోగుతుంది, టీవీలు మోగుతాయి, అలాగే బయట అనేక రకాల వాల్ పోస్టర్లు అన్నీ కనిపిస్తాయి, మాంసం దుకాణాలు లేకపోతే మద్యం దుకాణాలు అన్నీ కనిపిస్తాయి, మళ్ళీ అందరూ కూడా పాపాత్ములు అయిపోతారు. అలా కాకుండా ఉండాలి అంటే ఇదిగో దీనికి ఒక విధానం ఉందన్నమాట. చూడండి, ఈ జపమాలలు ఏవైతే ఉన్నాయో, మరి ఇది పవిత్రమైనటువంటి కార్తీక మాసం. మరి ఈ కార్తీక మాసంలో ఈ యొక్క అజామిలోపాఖ్యానం ఏదైతే ఉందో దానినే మళ్ళీ కార్తీక పురాణంలో కూడా పెట్టడం జరిగింది. ఈ కార్తీక మాసంలో ఈ అజామిలోపాఖ్యానం వినడం అనేది పరమ మంగళప్రదమైనటువంటిది. మరి దాని యొక్క ఫలితాన్ని పొందాలంటే మనందరం చేయాల్సిన అత్యంత సులభమైన కార్యం ఏమిటంటే, ఇదిగో ఇలాంటి జపమాల ఒకటి తీసుకొని ఇందులో 108 పూసలు ఉంటాయి. ప్రతి పూస మీద కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని జపించండి. ఈ నామం జపించడానికి కులంతో, జాతితోటి, మతంతో లేదా లింగ భేదంతో, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు ఎవరైనా సరే, మతి ఉన్నవాళ్ళు, మతి లేనివాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి లేనివాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క నామాన్ని జపించవచ్చు. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. కాబట్టి మా యొక్క విన్నపం ఏమిటంటే, ఎవరైతే నిజంగా తమ జీవితంలో ఈ యొక్క దుఃఖాలన్నిటి నుంచి కూడా విముక్తి పొందాలనుకుంటారో వాళ్ళు తత్క్షణం, ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి కార్తీక మాసం కాబట్టి వెంటనే ఈ యొక్క హరినామ సంకీర్తన మొదలుపెట్టండి. ప్రారంభించడానికి ఎలాంటి నియమాలు లేవు. కానీ ఒకవేళ మీరు పరిపూర్ణత సాధించాలి అనుకుంటే ఇందులో 4 రకాల పాపకృత్యాలకు దూరంగా ఉండాలి. మద్యము, మాంసము, జోదము, వ్యభిచారం. ఈ 4 రకాల పాపకృత్యాలకి దూరంగా ఉంటూ మీరు కనుక ఈ యొక్క హరినామాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా మన జీవిత చరమాంకంలో ఈ 4 విష్ణుదూతల్ని మళ్ళీ మనం చూస్తాం. అర్థమవుతుంది కదా? లేదు, కనీసం మనకి 2వ అవకాశం అయినా రావాలంటే ఇదిగో ఇప్పుడే ఈ హరినామం చేతపట్టండి. ఎలాంటి పాపకృత్యాలు ఉన్నా సరే ఈ హరినామాన్ని ఎవరైతే జపిస్తారో, ఆనాటి కాలంలో విష్ణుదూతలు వచ్చి ఈ అజామినుడికి వారు విడుదల చేయించారు. కానీ ఇప్పుడు మన కోసం కలియుగంలో విష్ణుదూతలు రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే జపమాల తీసుకుని ప్రతిరోజు కూడా నామాన్ని జపిస్తారో, ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని పలుకుతారో వాళ్ళకి మళ్ళీ 2వ జీవితం ప్రసాదించబడుతుంది అనమాట. వాళ్ళు ఎలాంటి భయంకరమైనటువంటి దురలవాట్లు ఉన్నా సరే ఈ నామాన్ని జపించడం వల్ల వాటి అన్నిటి నుంచి కూడా విముక్తులు అవుతారు. కాబట్టి మరి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాస సందర్భంగా అందరూ కూడా దయచేసి ఈ యొక్క మాలని స్వీకరించి మరి ఈ యొక్క నామం చెప్పండి.
మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు మనకు ఉన్నాయి శాస్త్రాల్లో. దురదృష్టవశాత్తు మనం ఇలాంటి వాటిని అన్నింటిని కూడా విడిచిపెట్టి ఎందుకు పనికిరానటువంటి లౌకికమైన టీవీ సీరియళ్ళు, సినిమాలు, క్రికెట్ ఆటలు, రాజకీయాలు, ఈ విధమైనటువంటి ఎందుకు పనికిరాని విషయాల్లో మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఆ? కాబట్టి మా విన్నపం ఏమిటంటే, ఇక్కడ అనేకమైనటువంటి దివ్య గ్రంథాలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు చూడండి. నేను ఇప్పుడు అలాంటి గ్రంథం నుండి చదువుతున్నాను. ఇది కేవలం సముద్రపులో ఒక చిన్న నీటి బిందువే నేను మీకు ఈరోజు పరిచయం చేసింది. అది కూడా పూర్తిగా కాదు, ఊరికే కొద్దిగా వాసన చూపించాను అంతే. కానీ మీరు ఒక పెద్ద సముద్రమే ఇందులో ఉంది. మరి ఈ విధంగా ఇలాంటి దివ్యమైనటువంటి వ్యాఖ్యానాల విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మీరందరూ కూడా భగవద్గీత, రామాయణం, భాగవతం ఇత్యాది గ్రంథాలను చదవండి. చదివి మీ జీవితాన్ని మీరు చక్కగా ఆనందమయం చేసుకోండి. అదే మా యొక్క విన్నపం. హరే కృష్ణ. మరి ఈ హరినామం గురించినటువంటి విశేషాలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? ఎంతమంది వినాలనుకుంటున్నారు? ఎంతమంది దగ్గర సమయం ఉంది? మీకు సమయం ఉంటే మరొక విషయం కూడా నేను చెప్తాను. మరి మీకు సమయం ఉందా లేదా? ఏమంటారు? ఎంతమంది చెప్పమంటారు, ఎంతమంది వద్దంటారు? సరే, కొనసాగిద్దాం. సో ఇప్పటి వరకు అజామినుడు ఎలా ముక్తి సాధించాడో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యమదూతలు వెళతారు ఎక్కడికి? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి తమకు జరిగినటువంటి అనుభవం గురించి చెప్తే యమరాజు ఏం చెప్తాడో చూడండి. యమరాజు కూడా హరినామం యొక్క వైభవం గురించి చెప్తాడు. ఏం చెప్తాడో చూద్దాం, చూడండి. అందరూ జాగ్రత్తగా వినండి. యమరాజే ఇక్కడ చూడండి ఏం జరిగింది ఇక్కడ. చూడండి, విష్ణుదూతలచే భంగపడి ఓడిపోయినంతటా యమభటులు ఎక్కడికి వెళ్ళారు? సంయమని పురాధీశుడు, పాపులను దండించేటువంటి వాడు అయిన తమ ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ సంఘటన గురించి చెప్పారనమాట. యమరాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు చెప్పారు చూడండి. హే ప్రభు, ఈ భౌతిక జగత్తులో నియామకులు ఎందరు ఉన్నారు అసలు? త్రిగుణాల ఆధీనంలో నిర్వహింపబడే కర్మల వలన ఫలములు ప్రకటమవడానికి హేతువులు ఎన్ని ఉన్నాయి మాకు చెప్పండి. ఈ విధంగా అడుగుతున్నారనమాట. పరమ న్యాయ నిర్ణేత ఒక్కడే ఉండాలి కానీ ఎక్కువ మంది ఉండకూడదు. నీవే ఆ పరమ న్యాయ నిర్ణేతమని, దేవతల పైన నీకు అధికారం ఉందని మేము భావించి ఉన్నాం. సమస్త మానవుల పుణ్య పాప వివేచనము కావించే పరమాధికారి అయినటువంటి సకల జీవపతివి నీవే అనుట మా అభిప్రాయం. ఇప్పటివరకు మేమేమనుకుంటున్నాం? నువ్వు ఒక్కడవే ఇక్కడ పరమాధికారి అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? నీ అధికారమున ఇవ్వబడిన దండనము పరమాద్భుతమైనటువంటి నలుగురు సిద్ధ పురుషులచే ఉల్లంఘింపబడినందున ప్రభావరహితములకు మేము ఇప్పుడు గాంచితిమి. వాళ్ళు ఏమంటారంటే, మీరు ఏదో చాలా గొప్పవాళ్ళు అనుకున్నాం, కానీ ఈరోజు ఏమైంది? మీ శాసనం అడ్డగించబడింది. మీరు ఇచ్చినటువంటి తీర్పు విఫలమైపోయింది ఈరోజు. చూడండి, వాళ్ళు చెప్తా అంటున్నారు, మీరు పరాజితులయ్యారు. యమరాజా, ఏమిటి పరిస్థితి ఇక్కడ? చూడండి, నీ ఆజ్ఞ మేరకు మేము పరమ పాపి అయినటువంటి అజామినుడిని బంధించి నరకానికి తీసుకురావాలని తీసుకొస్తుంటే సుందరమైనటువంటి సిద్ధ పురుషులు బలవంతంగా ఆపి పాశబంధాన్ని ఛేదించేశారు. చూడండి, మా తాడు కూడా తెగిపోయింది, చూపిస్తున్నారు. చూడండి, తాడు తెగిపోయింది. వాళ్ళు వచ్చి ఖడ్గం పెట్టి తాడు తెంపేశారు, చూపిస్తున్నారు అనమాట. పరమ పాపి అయినటువంటి అజామినుడు నారాయణ నామాన్ని ఉచ్చరించిన వెంటనే ఆ నలుగురు సుందరులు వెంటనే అక్కడికి వరిదించి భయపడకండి భయపడకండి అని పలుకుతూ అతనికి విశ్వాసం ఇచ్చారు. వారెవరో మేము నీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంతకీ వాళ్ళు ఎవరో మాకు చెప్పండి. వాళ్ళకి అర్థం కాలేదనమాట. అందుకే యమరాజు దగ్గరికి వచ్చి అడిగాడు, వారు నలుగురు ఎవరు వాళ్ళు? వారిని గురించి తెలుసుకోవడానికి మేము సమర్థులమని మీరు అనుకుంటే దయచేసి ఆ విషయాన్ని మాకు వివరించండి అని అడిగాడు. ఈ విధంగా ప్రశ్నించబడినటువంటి సకల జీవ పరమనియామకుడైనటువంటి యమరాజు తన దూతల వలన నారాయణ నామాన్ని విన్నందుకు వారి ఏడ మిగులు ప్రసన్నమయ్యాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటల సంభాషణలో భాగంగా నారాయణ అన్నారో వెంటనే యమరాజుకి చాలా ఆనందం వచ్చేసిందట. అబ్బా, యమభటుల నోటి నుంచి నారాయణ అనే నామం వచ్చిందని చెప్పి శ్రీహరి పాద పద్మాలని స్మరించి యమరాజు మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, ఏమన్నాడంటే, యమరాజు పలికాడు, సేవకులారా, మీరు నన్నే పరమోన్నతమైన వాడిగా భావిస్తున్నారు, కానీ వాస్తవానికి అది సరైనది కాదు. నాకన్నా ఇంద్ర చంద్రాది దేవతల కన్నా పైన పరమ ప్రభువు నియామకుడు ఉన్నాడు. ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి లయ భారాన్ని స్వీకరించే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అతని పాక్షికాంశములే. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన యొక్క పాక్షికాంశములే. అతడు వస్త్రమున ఓతప్రోతమయ్యుండు దారము వంటి వాడు, ముక్కుతాడు వేయబడిన ఎద్దు వలె సమస్త జగత్తు ఆ దేవదేవుని ఆధీనమందే ఉన్నది. ఆయన ఏమంటాడంటే, ఈ విశ్వం అంతా ఒక వస్త్రం ఉందనుకోండి, వస్త్రంలో ఓతము ప్రోతం అంటే ఏమిటి? రెండు దారపోగులు ఇలా ఉంటాయి.
అలాగా ఆయనే మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు, కానీ ఆయన్ని ఎవరూ కూడా చూడలేరు. ఆ? చూడండి, ఎడ్ల బండి నడిపేవాడు ముక్కుతాడుతో యుద్ధులను నియంత్రించేలాగా వేదములలోని తన వాక్కులనే తాళ్లతో భగవంతుడు మానవులందరినీ కూడా బంధించి ఉన్నాడు. ఆ వేదములే మానవ సంఘమునందరి వివిధ వర్గములను వారి కర్మలను తెలియజేస్తున్నాయి. ఆయా వర్గాల వారు భయముతో ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తూ తమ తమ కర్మలను అనుసరించి కానుకలు నడిపిస్తున్నారు. కాబట్టి భగవంతుడు ఎలా నియంత్రిస్తున్నాడు? శాస్త్రాల ద్వారా ఈ లోకాన్ని నియంత్రిస్తున్నాడు. ఇంకా ఆయన చెప్తున్నాడు చూడండి, నేను అంటే యమరాజు, స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు, నిరుతి, వరుణుడు, చంద్రుడు, అగ్ని, శివుడు, పవనుడు అంటే వాయువు, బ్రహ్మదేవుడు, సూర్యదేవుడు, విశ్వాసుడు, అష్టవసువులు, సాధ్యులు, మరుత్తులు, రుద్రులు, సిద్ధులు, మరీచి, విశ్వస్రష్టలు, బృహస్పతి మున్నగు దేవతాశ్రేష్ఠులు, భృగువు మొదలైనటువంటి మహర్షులు, వీళ్ళందరూ కూడా సత్వరజస్తమ గుణాల నుంచి విడిపడి ఉన్నాం. ఆ రీతి సత్వగుణ స్థితులమై ఉన్నప్పటికీ దేవదేవుని కర్మలను మాకు తెలియదు. మరి అలా అయితే మాయావశులై కేవలము భగవంతుని విషయమున కల్పనము గావించే వారి గురించి చెప్పేదేముంది? చూడండి, మాకే భగవంతుడి గురించి పూర్తిగా తెలియదంటే ఇంకా లౌకికమైనటువంటి వాళ్ళ గురించి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ చక్కటి ఉదాహరణ ఇస్తున్నాడు చూడండి. వివిధ దేహ అవయవాలు కళ్ళను చూడలేనట్లుగా హృదయంలో పరమాత్మునిగా ఉన్న భగవంతుడిని జీవులు చూడలేరు. చేతులు కళ్ళను చూడగలవా? కాళ్ళు కళ్ళను చూడగలవా? లేదు. అలాగే మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు, కానీ ఎవరు చూడలేరు. ఇంద్రియములతో కానీ, మనసుతో కానీ, ప్రాణంతో కానీ, హృదయంలోని ఆలోచనల చేత కానీ, లేదా మాటల చేత కానీ భగవంతుని నిజస్థితిని ఎవరు కూడా నిర్ణయించలేరు. చూడండి ఇంకేమంటున్నాడు, ఈ విధంగా వివరిస్తూ, దేవతల చేతను పూజింపబడే విష్ణుదూతలు విష్ణు భగవానుని అద్భుతమైన దేహ లక్షణాలనే కలిగి ఉంటారు. వారి దర్శనం చాలా కష్టం. శత్రువుల నుండి, దుష్టుల నుండి, చివరికి నా అధికారం నుండి, అంతేగాక ప్రకృతి వైపరీత్యాల నుండి భగవద్భక్తులను వాళ్ళు కాపాడుతుంటారు. విష్ణుదూతలు ఏం చేస్తుంటారట? సంచరిస్తూ ఉంటారట. సంచరిస్తూ అందరినీ కూడా రక్షిస్తూ ఉంటారట, ఎవరైతే విష్ణు భక్తులైనటువంటి వారిని. ఇంకా చెప్తున్నాడు చూడండి, బ్రహ్మ, నారదుడు, శివుడు, కుమారగణము, కపిలుడు, స్వయంభవ మనువు, భక్త ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలిచక్రవర్తి, సుఖదేవ గోస్వామి, నేను, మాకు మాత్రమే ధర్మం గురించి తెలుసు. భటులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి పరమ రహస్యమైనటువంటి ఈ ధర్మం సామాన్యులకు అర్థం కాదు, కానీ అదృష్టవశాత్తు ఎవరైనా దానిని అర్థం చేసుకుంటే వెంటనే వాళ్ళు ముక్తులై భగవద్ధామాన్ని చేరుకుంటారు. చూడండి ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, భగవన్నామ కీర్తనతో ప్రారంభమయ్యే భక్తి యోగమే మానవుని పరమధర్మమై ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యమరాజు చెప్తున్నాడు స్వయంగా. భక్తి యోగం, అసలు భక్తి అనేది ఎలా మొదలవుతుందట? దేనితో మొదలవుతుంది? భగవన్నామ కీర్తనంతో. మరి అందరూ కూడా చెప్పండి గట్టిగా, మరి నాయనలారా అంటే ఇక్కడ యముడు భటులతో అంటున్నాడు, హరినామ కీర్తనం ఎంత మహత్యం కలిగిందో చూడండి. పరమ పాపి అయినటువంటి అజామిలుడు పుత్రుడిని పిలిచాడే కానీ తాను భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నానని అతడికి తెలియదు. అయినా అతడు ఆ నామోచ్చరణ చేత నారాయణుడిని స్మరించి తత్ఫలితంగా వెంటనే మృత్యుసాగరం నుండి బయటపడ్డాడు. కాబట్టి అందరూ కూడా ఉచ్చరించండి, హరే కృష్ణ. కాబట్టి భగవన్నామాన్ని, భగవంతుని గుణకర్మలను కీర్తించడం వలన మనిషి సమస్త పాపాల నుండి సులభంగా బయటపడగలుగుతాడని తెలుసుకోవాలి. పాప విముక్తికి ఈ మార్గం ఒక్కటే ఉపదేశించబడింది. చూడండి జాగ్రత్తగా ఏమంటున్నారు, పాపం నుంచి బయటపడాలంటే ఈ ఒక్కటే మార్గం. ఎవరైనా హరినామమును చక్కగా ఉచ్చరించలేకపోయినా, చూడండి ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ, హరినామాన్ని ఎవరైనా చక్కగా ఉచ్చరించలేకపోయినా అది అపరాధ రహితమైతే భవబంధ విముక్తిని పడేయగలదు. కొంతమందికి రా పలకదు, వాళ్ళు డా అంటారు, రా బదులుగా. చాలామంది విదేశీయులు హరే కృష్ణ లేరు, హరే కృష్ణ అంటారు. చూడండి అలా చెప్పించినా సరే ఫలితం వస్తుందట. ఉదాహరణకు అజామిలుడు పరమ పాపి అయినా సరే మరణ సమయంలో భగవన్నామాన్ని ఉచ్చరించాడు. అది పుత్రుడిని పిలవడానికి అయినా అతడు నారాయణ నామాన్ని స్మరించినందున మోక్షాన్ని పొందగలిగాడు. చూడండి ఇక్కడే ఉన్నారు చూడండి, భగవన్ మాయ చేత మోహితులైన కారణమున యాజ్ఞవల్క్యుడు జైమిని
ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే 12 మహాజనుల రహస్యమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోలేరు. భక్తియుత సేవ లేదా హరే కృష్ణ మహామంత్ర కీర్తనం యొక్క దివ్య విలువ వాళ్ళకి తెలియదు. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. చూడండి, ఇక్కడే ఉంటున్నారు. కనుక ఈ విషయాలన్నింటినీ గమనించే బుద్ధిమంతులు ఏం చేస్తారట, అందరి హృదయాల్లో ఉన్నవాడు సమస్త కళ్యాణ గుణ నిలయుడు భగవంతుడిని నామకీర్తనము చే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారట. చూడండి, సకల సమస్యలను పరిష్కరించడానికి మార్గం ఏమిటి? దివ్య హరినామ సంకీర్తనం. అలాంటి వారు నా దండన పరిధిలో లేరు. చూడండి ఏమంటాడు, ఎవరైతే భగవంతుని నామ సంకీర్తన చేస్తారో వాళ్ళు నా దండన పరిధిలో ఉండరు. సాధారణముగా వారు ఎలాంటి పాపం చేయరు. అయినా ఒకవేళ పొరపాటున కానీ మోహవశమున కానీ ఎప్పుడైనా పాపం చేస్తే నిరంతరము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్న కారణం చేత దాని నుండి వారు బయటపడతారు. చెప్పండి గట్టిగా, ఇంకా ఏమంటున్నాడు చూడండి, దూతలారా, అలాంటి భక్తులు భగవంతుని చరణాల విందములకు పూర్తిగా శరణాగతి పొంది ఉంటారు. కాబట్టి దయచేసి మీరు వారి దగ్గరికి వెళ్ళొద్దు. చూడండి ఏమంటున్నాడు, యమభటులకు చెప్తున్నాడు, మీరు హరినామం జపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. సమదర్శులైన అలాంటి వారి యొక్క గుణగాథలను దేవతలు సిద్ధులు గానం చేస్తుంటారు, వారి దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దు. సదా దేవదేవుని గదచే రక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారిని నేను కానీ బ్రహ్మ కానీ దండించలేము. చివరకు కాలమైనా సరే వారిని దగ్గరికి వెళ్ళలేదని చెప్పుకుంటున్నాడు. చూడండి, భౌతిక భోగం పట్ల రుచి లేనివారు, ముకుంద పాదపద్మ మకరందమును త్రాగేవారు అయిన పరమహంసలు మహోన్నతమైనటువంటి వ్యక్తులు. దూతలారా, అలాంటి మకరందాన్ని త్రాగడంలో ఇష్టం లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమహంసల సాంగత్యాన్ని పొందనివారు. నరకపదమైనటువంటి సంసారమునకు మరియు భౌతిక భోగానికి అనురక్తులైన వారు అలాంటి వ్యక్తులనే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, అలాంటి హరినామాన్ని ఎవరైతే చేయాలని అనుకోడో అలాంటి వాడిని నా దగ్గర తీసుకురండి, ఇతరులను ఎవరిని తీసుకురావు. చూడండి ఇంకేమన్నాడు, భటులారా, శ్రీకృష్ణుని నామగుణములను కీర్తించడానికి తమ నాలుకను ఉపయోగించని వారు. చూడండి, ఎవరెవరిని తీసుకురావాలని చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి అందరూ. శ్రీకృష్ణుని నామగుణములను కీర్తించడానికి తమ నాలుకను ఉపయోగించని వారు, కృష్ణ పాదార విందములను ఒక్కసారైనా హృదయంలో తలచని వారు, ఆ దేవదేవుని ఎదుట ఒక్కసారైనా శిరము వంచి నమస్కారం చేయని వారు, అలాంటి పాపులనే నా దగ్గరికి తీసుకురండి. మానవ జన్మలో ఏకైక కర్తవ్యమైనట్టి విష్ణువుకు సంబంధించినటువంటి కర్మలను ఆచరించినటువంటి ఆ మూర్ఖులను ధూర్తులను నా చెంతకు తీసుకుని రావాలి. ఎవరైతే మానవ జన్మ వచ్చి విష్ణువు యొక్క సేవ అంటే కృష్ణుని యొక్క సేవ చేయని వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని నా దగ్గర తీసుకురావాలని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఏమన్నాడు చూడండి, యమరాజు ఏమన్నాడు, తర్వాత తనను తన భటులను అపరాధం చేసిన వారిగా భావించి భగవంతుని యొక్క క్షమార్పణ వేడుకున్నాడట. ఎవరు? యమరాజు. ఎందుకని ఏమని అన్నాడు చూడండి, దేవా, అజామినుని వంటి వైష్ణవుని బంధించి నా భటులు ఖచ్చితంగా అపరాధమే చేశారు. నారాయణ, పరమపురుష, పురాణ పురుష, దయచేసి మమ్మల్ని క్షమించండి. అజ్ఞానం చేత మేము అజామినుడిని సేవకుడిని గుర్తించలేక మహా అపరాధం చేశాం. కనుక అంజలి బద్ధులమై నీ క్షమార్పణ వేడుచున్నాము. హే ప్రభు, నీవు పరమ కరుణామయుడవు, సద్గుణపూర్ణుడవు కనుక మమ్మల్ని క్షమించు, నీకు ఇవే మా వందనములు అని చెప్పన్నాడు. ఇంకేమంటున్నాడు, రాజా అంటే పరీక్షిత్ మహారాజుతో సుఖదేవ గోస్వామి అంటున్నాడు, హరినామ సంకీర్తనము ఘోర పాపములనైనా సమూలముగా నశింపజేయగలదు. కనుక నామ సంకీర్తనమే అఖిల జగత్తునకు పరమ మంగళప్రదమైనటువంటి కార్యం. ఈ విషయాన్ని నీవు తెలుసుకుంటే ఇతరులను కూడా దానిని గంభీరంగా స్వీకరిస్తారు, నువ్వు తీసుకుంటే ఇతరులు కూడా స్వీకరిస్తారు అని చెప్పుకుంటున్నాడు. శ్రీహరి నామకర్మలను నిరంతరము వినేవాడు, కీర్తించేవాడు హృదయ కల్మషాన్ని తొలగించి విశుద్ధ భక్తియుగ పదమును సులభముగా పొందగలడు. వ్రతములను వైదిక కర్మకాండను చేసినంత మాత్రమున అలాంటి పవిత్రత పడేట్టు సాధ్యపడదు. ఎన్ని పూజలు చేసినా, పురస్కారాలు చేసినా, వ్రతాలు చేసినా, దానాలు చేసినా రానటువంటి ఫలితం కేవలం హరినామ సంకీర్తనం ద్వారా వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మరి అందరూ కూడా గట్టిగా చెప్పండి మళ్ళీ, హరే కృష్ణ. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు,
శ్రీకృష్ణ పాదపద్మ మకరందమునే సదా త్రాగేటువంటి భక్తులు త్రిగుణ పూర్ణములు కేవలము దుఃఖకారకములు అయిన లౌకిక కర్మలను ఏమాత్రము లక్ష్య పెట్టరు. కృష్ణ పాదారవిందములను విడిచి వారెన్నడూ లౌకిక కర్మలకు మరలరు. కానీ ఆ దేవదేవుని పాదపద్మ సేవను నిర్లక్ష్యపరిచి కామవాంఛించే విమోహితులైన కారణమున వైదిక కర్మకాండకు అనురక్తులైన వారు మాత్రము కొన్ని మార్లు ప్రాయశ్చిత్త కర్మలను చేస్తూ ఉంటారు. అయినా పూర్తిగా పవిత్రులు కానందున వారు తిరిగి పాపకర్మలని మళ్ళీ చేస్తారు. కాబట్టి హరినామ సంకీర్తనం చేయకుండా ఎవడైనా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని వ్రతాలు, దానాలు, తపస్సులు చేసినా దానివల్ల ఆ పాపం యొక్క ఫలితం పోతుంది. కానీ మళ్ళీ పాపం చేయాలనేటువంటి కోరిక అలాగే ఉంటుంది మనసులో. ఒకవేళ పాపం చేయాలనేటువంటి కోరిక కూడా మనసు నుంచి పోవాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, భగవంతుని అసాధారణమైనటువంటి మహాత్మ్యాన్ని, అతని నామ యశో గుణములను తమ ప్రభువు ముఖము నుండి విన్న తర్వాత యమదూతలు ఆశ్చర్యపడ్డారు. అప్పటి నుండి అచ్యుతని యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి భక్తుడిని చూసిన వెంటనే వారు భయపడి అతనిని తిరిగి చూడడానికి కూడా సాహసం చేయలేకుండా ఉన్నారు. అది మరి ఈ పవిత్ర హరినామం యొక్క మహిమ. మరి కలియుగంలో బుద్ధిమంతులైనటువంటి వారు సర్వ విధములైనటువంటి ప్రక్రియలను కూడా విడిచిపెట్టి వారు ఈ యొక్క నామ సంకీర్తనం అనేటువంటి వ్రతాన్ని మాత్రమే స్వీకరించాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. భాగవత ధర్మము అంటే శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనముతో కూడినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే భాగవత ధర్మం అంటారు. భాగవత ధర్మం అంటే చాలా సులభం. శ్రవణం అంటే ఇప్పుడు మీరు అందరూ విన్నారు, హరికథను శ్రవణం చేయాలి. కీర్తనం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అలాగే హరినామాన్ని చెప్తున్నాను, దాన్ని కీర్తనం అంటారు. శ్రవణము, కీర్తనము చేయడం వల్ల స్మరణం కలుగుతుంది. శ్రవణ, కీర్తన, స్మరణ, వందన అంటే వెళ్ళి మనకి విష్ణువుకి ప్రణామాలు చేస్తున్నాం, సాష్టాంగ ప్రణామాలు. స్మరణం, వందనం, పాదసేవనం. పాదసేవనం అంటే ఏమిటి? ఆయన యొక్క సేవకులకు సేవ చేయడం. పాదసేవనం. పూజనం అంటే అర్చన చేయడం, ధూప దీప నైవేద్యాలను సమర్పించడం. సఖ్యము అంటే భగవంతునితో స్నేహం చేయడం. అలాగే ఆత్మ నివేదనం, పూర్తిగా మనల్ని మనం భగవంతుని యొక్క కైంకర్యానికి మనం పూర్తిగా అర్పించుకోవడం. దీనినే భాగవత ధర్మము అని చెప్పుకుంటారు. అర్థమవుతుంది కదా? మరి ఈ 9 9 కానీ 8 కానీ 7 కానీ 6 కానీ 5 కానీ 4 కానీ 3 కానీ 2 కానీ కనీసం 1 చేసినా సరే మనం పరిపూర్ణతను సాధించవచ్చు. అది భాగవత ధర్మం యొక్క విశేషం. ఏమీ చేయలేకపోయినా కనీసం నామ సంకీర్తనం చేసినా మనం ఫలితాన్ని పొందగలం. హరే కృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? ఎవరండి? ప్రశ్న ఏమిటి? చెప్పండి. చూడండి, జ్ఞానము, నామయోగం అంటే భక్తి. ఇప్పుడు ఒక పదార్థం ఉంది, ఉదాహరణకి అన్నం. అన్నం ఎలా ఉండాలి అనేటువంటి జ్ఞానం తెలుసుకున్నారు, కానీ పూర్తి ఫలితం రావాలంటే దాన్ని ఆచరించాలి. ఆచరించడాన్ని భక్తి యోగం అని చెప్పుకుంటారు. కాబట్టి కేవలం జ్ఞానం కలిగి ఉండడం వల్ల ప్రయోజనం రాదు. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెడితే దాన్ని భక్తి యోగము అంటారు. కాబట్టి భక్తి యోగం చేసేవాడు ప్రత్యేకించి జ్ఞానం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆచరణలో పెడతాడో వాడికి జ్ఞానం కూడా వెన్నంటే వస్తుంది. కాబట్టి భక్తి యోగము పరమోన్నతమైనటువంటిది. భక్తి యోగము చేసేవాడికి జ్ఞానయోగం కూడా అందులో లభిస్తుంది. ప్రత్యేకించి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లేనట్లయితే దయచేసి తత్క్షణం మరి కృష్ణుడు దేవదేవుడు, అయితే మరి మిగిలిన దేవతామూర్తులు మనం ఏ విధంగా? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అహమాదిర్హి దేవానాం, సకల దేవతలకి కూడా నేనే ఆది అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. అంటే ఎలాంటిదంటే ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు దానికి మూలం ఎక్కడుందంటే భూమిలో ఉంది. ఆ మూలం నుండే పైకి కనిపించేటువంటి శాఖలు, కొమ్మలు, పిందులు, పుష్పాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు భగవద్గీతలో, ఈ దేవతలందరూ కూడా నా యొక్క విరాట్ రూపంలోని వివిధ దేహాంగములు అని చెప్పుకుంటున్నాడు. దేవతలు, సకల దేవతలందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క దేహ అవయవాలు. ఏ విధంగా అయితే మనం చెట్టు వేరుకు నీళ్లు పోస్తే
మళ్ళీ విడిగా కొమ్మలకు పిందెలకు ఆకులకు పుష్పాలకి నీళ్లు పోయక్కర్లేదో అలా ఎవరైతే శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడని తెలుసుకుంటారో వాళ్ళు కేవలం శ్రీకృష్ణుని ఆశ్రయిస్తే చాలు 33 కోట్ల మంది దేవతలు సహజంగానే సంతృప్తి చెంది తాము ఇవ్వాల్సినటువంటి వరాలన్నీ కూడా ఆ విధమైనటువంటి భక్తులకు ఇస్తారు. ఇది తెలియనటువంటి వాళ్ళు దేవతా అర్చన చేస్తూ ఉంటారు. కానీ ఇది ఒకసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ దేవతార్చన చేయాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా నారాయణుడికి అంటే రామునికి కృష్ణుడికి ఏదైనా సరే విష్ణువుకి అవతారం మత్స్య వామన కూర్మ వరాహ నృసింహ ఇత్యాది విష్ణు యొక్క రూపాలకి మనం పూర్తిగా శరణాగతులమైనట్లయితే సమస్త దేవతలు ఇవ్వాల్సినటువంటి ఫలితాలన్నీ కూడా వస్తాయి. ఎలాగంటే మన శరీర అవయవాలన్నీ కూడా క్షీణించిపోకుండా ఉండాలంటే ఉదరంలో ఆహారం వేస్తే చాలు వెంటనే పోషణ శరీర అవయవాలకు లభిస్తుంది. అలాగే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని యొక్క నామ సంకీర్తనం చేస్తారో వాళ్ళు వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి సకల యజ్ఞాలు దానాలు తపాలు వ్రతాలు అన్నీ కూడా చేసినట్టే అని శాస్త్రాలు చెప్తున్నారు. హరే కృష్ణ. ఇప్పుడే కదా చెప్పాము సార్, ఇంత వ్యాఖ్యానం ఏముందండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ యొక్క పరమ పురుషుని యొక్క అంశాలు అని చెప్పబడింది. ప్రారంభించడానికి ఎలాంటి నియమాలు లేవు. కానీ ఒకవేళ మీరు ముఖాముఖి ఆ భగవంతుని దర్శించాలనుకుంటే మద్యం జోదం వ్యభిచారం మాంసాహారం వీటిని విడిచిపెట్టాలి. కానీ నామం చేయడానికి ఎలాంటి నియమాలు లేవు. అర్థమవుతుంది కదా. మనకి చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన కలియుగంలో ఆయన చైతన్య మహాప్రభు రావడం జరిగింది. ఆయన చెప్తున్నారు నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమేన స్మరణేన కాల. చూడండి కృష్ణుడు ఏం చేశారట, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. కృష్ణుడు తనకున్నటువంటి శక్తిని అంతటిని కూడా తన యొక్క నామంలో పెట్టుబడి పెట్టాడట. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. ఆ నామాన్ని చెప్పడానికి నియమాలు లేవు, కాలంతో కూడా సంబంధం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాంటి సందర్భంలోనైనా హరి యొక్క నామాన్ని ఉచ్చరించవచ్చు అని చెప్పబడింది. కాబట్టి ఎవరైనా సరే ఈ నియమాలు చేయొచ్చు. ఒకవేళ ఏమన్నా నియమాలు పాటించలేని స్థితిలో దురలవాట్లుంటే క్రమక్రమంగా అవన్నీ కూడా పవిత్రం అయిపోతాయి, అవన్నీ కూడా శుద్ధి అయిపోతాయి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి? కాబట్టి మరి మీరందరూ కూడా అదృష్టవంతులు. కార్తీక మాసంలో ఏ విధంగా హరినామం యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు. మరి తెలుసుకుని వదిలేకండి, ఇక్కడతో దాన్ని వదిలేకండి. దయచేసి అందరూ కూడా మీ దగ్గర జపమాలు ఉంటే జపం చేయండి. లేని వాళ్ళు ఇక్కడ జపమాలలు ఇక్కడ అమ్ముతారు, తీసుకోండి. దానితో పాటుగా ఇలాంటి అద్భుతమైనటువంటి లీలల గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎలాగైతే చూడండి మన దౌర్భాగ్యం, ఇంటికి 5 ఉంటే 5కి 5 సెల్ ఫోన్లు ఉంటాయి. కానీ ఇంటికి కనీసం ఒక రామాయణం కానీ భగవద్గీత కానీ భాగవతం కానీ ఉండదు. దయచేసి మరి ఈ విలువైనటువంటి గ్రంథాలను అందరూ కూడా కనీసం మనిషికి ఒక గ్రంథమైనా తీసుకోండి, చదవండి. విలువైన మానవ జీవితాన్ని రక్షించుకోండి. మరి దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందండి. ఇదే మా యొక్క విన్నపం. హరే కృష్ణ. ఇప్పుడు అందరూ కూడా ఈ దామోదరునికి అంటే శ్రీకృష్ణ భగవానునికి మరి దీపాన్ని సమర్పించండి. కార్తీక మాసంలో మరి ఆయనకి ఎందుకు దీపాన్ని అర్పిస్తామంటే ఈ లౌకికమైనటువంటి దీపాన్ని స్వీకరించి మాకు జ్ఞాన దీపాన్ని వెలిగించు తండ్రి అని చెప్పడం కోసం. అంటే ఈ జన్మ మృత్యు భరితమైనటువంటి సంసారం నుంచి బయటపడడానికి దారి చూపించమని మనం దీపాన్ని వెలిగిస్తున్నాం. ఆయనకి దీపం వెలిగిస్తే మనకి ఆయన జ్ఞాన దీపాన్ని వెలిగించి సరైన బుద్ధినిచ్చి ఈ సంసారం నుంచి ఎలా బయటపడాలో మనకి మార్గాన్ని చూపిస్తాడు. అందుకే మనం ఈ దామోదరునికి దీపాన్ని వెలిగిస్తాం. మరి దామోదరుడు అంటే యశోదామాత యొక్క ప్రేమ అనేటువంటి తాడు చేత ఉదరము కట్టబడిన వాడని, అదే దామోదరుడు అంటే. కాబట్టి అందరూ కూడా దీపాన్ని సమర్పించండి. మరి ఇక్కడ జపమాల అనేది సాధారణంగా 2 రకాల జపమాలు ఉంటాయి. వేప చెక్కతో చేసింది, అలాగే తులసి మాలతో చేసింది. తులసి మాలతో చేసినటువంటిది ఏదైతే ఉందో అది దానితో జపం చేయాలంటే మద్యం మాంసం జూదం వ్యభిచారం ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. కానీ ఆ స్థాయిలో లేని వారందరూ కూడా వేపమాలతో జపం చేయొచ్చు. అందుకే ప్రారంభకులకు అందరికీ కూడా వేపమాల ఇస్తాం. ఎందుకంటే వేపమాల ఎవరైనా సరే జపం చేయొచ్చు. హరే కృష్ణ. ఇప్పుడు అందరూ వరుసగా వెళ్ళి దామోదరునికి దీపాన్ని సమర్పించండి. దీపం ఎలా సమర్పించాలంటే దామోదరుని యొక్క పాదాలకు 4 సార్లు చూపించండి. ఆయన యొక్క హృదయ భాగానికి 2 సార్లు చూపించండి. ఆయన యొక్క ముఖ పద్మానికి 3 సార్లు చూపించండి. 4, 2, 3 మొత్తం ఆయన యొక్క దివ్యమంగళ రూపానికి 7 సార్లు దీపం చూపించండి.
చూపించి పురుషులైతే సాష్టాంగ ప్రణామం చేయండి, స్త్రీలైతే పంచాంగ ప్రణామం చేయండి. అందరూ కూడా వెళ్ళేటప్పుడు జపమాలు కానీ పుస్తకాలు కానీ తీసుకోండి, అలాగే భగవత్ ప్రసాదం కూడా తీసుకొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని సార్థకం చేసుకోండి. హరే కృష్ణ. మరి ఇప్పుడు హరే కృష్ణ మంత్రం మేము పాడుతూ ఉంటాం. అందరూ కూడా దయచేసి దీపాన్ని ఇవ్వండి వరుసగా వెళ్ళి అందరూ కూడా.